విశ్వాసం అనగానేమి? దానిని ఎలా పరీక్షించుకోవాలి? అనే ఈ టాపిక్‌ని మనం కొద్ది నిమిషాలు ఆలోచిద్దాం. ప్రార్థన చేసుకొని అంశంలోనికి వెళ్దామండి. మహోన్నతుడా, జీవం కలిగిన మా కన్న తండ్రి, నాయన కృపా కనికరములు మా పట్ల కలిగి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచి మరొక వారం తర్వాత తండ్రి ఈ విధంగా దూరంగా ఉన్నటువంటి నీ పిల్లలతో బైబిల్ గ్రంథంలో మీరు రాయించినటువంటి అమూల్యమైన సంగతులను నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మనస్ఫూర్తిగా మీ కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం. నాయన మా అన్నయ్య యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఎలాగైతే తన తనువును భూమి మీద మా కొరకు చాలించారో తండ్రి, అనేక శ్రమలు అనుభవించి అనేక బాధలు అనుభవించి ఎన్నో కన్నీళ్లు, యాచనలు, విజ్ఞాపనలు ద్వారా తండ్రి తన్ను మరణం నుండి రక్షింపగలవారు మీరే అని మీకు మొర్రపెడుతూ మీ కొరికే బ్రతికిన విధానాన్ని మేము గుర్తు చేసుకొని తండ్రి, మేము కూడా భూమి మీద ఉన్నప్పుడు సుఖాలు సంతోషాలని కాకుండా తండ్రి మాకిచ్చిన ఈ చిన్న జీవిత కాలం ఎన్నో శ్రమలు క్రైస్తవుడైనందుకు అనుభవించాలని తెలుసుకొని మీ పనుల్లో ఉంటూ మిమ్మల్ని ఆనందింపజేసే పిల్లలుగా ఉండగలుగుటకు మాకు కృపను అనుగ్రహించండి. నాయన ఈ గూగుల్ మీట్‌ని ఏర్పాటు చేసుకున్న నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎన్నో పనులున్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి ప్రపంచంలో అతి అద్భుతమైనది, విలువైనది కేవలం మీ మాటలని, మీ మాటలు వినడానికి సిద్ధపడిన నీ పిల్లలందరికీ కూడా తండ్రి మంచి జ్ఞానాన్ని ప్రసాదించండి, వివేచనను అనుగ్రహించండి తండ్రి. మేమందరము కూడా ఈ చిత్తమైతే భూమి మీద మీకు ఇష్టమైనట్టుగా బ్రతికి మీరు మాకు ఇవ్వబోయే పరలోకంలో మేమందరము కలుసుకొని సంతోషించే మహాభాగ్యాన్ని మాకు ప్రసాదిస్తారని నమ్ముతూ మరి త్వరలో మా కొరకు రానై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి వన్స్ అగైన్ ఐ థ్యాంక్స్ టు ఆల్ అండి. అలాగే ద లార్డ్ గాడ్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మంచి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఓకే, ఈరోజు మేము ఆలోచించబోయే అంశం విశ్వాసం అనగానేమి, దానిని ఎలా పరీక్షించుకోవాలి. విశ్వాసం ఈ పదం చాలా మందికి సుపరిచితమైనదే. సుపరిచితం అనగా బాగా తెలిసింది, మనం ఎప్పుడు వినేది, మనం ఎక్కువగా వాడుక భాషలో వాడేది. అందుకే ఎప్పుడు మనం చర్చికి వెళ్ళినా విశ్వాసులు, విశ్వాసం, విశ్వాసంతో అనే పదాలు ఎక్కువగా వింటూ ఉంటాం. అందులో కాపరి గారు కూడా మాట్లాడుతున్నప్పుడు ఒక పాస్టర్గా వేదికను అలంకరించిన పెద్దల దగ్గర నుండి అందరూ కూడా మాట్లాడేది విశ్వాసులను కాయాలి, విశ్వాసులను కాపాడాలి, విశ్వాసాన్ని అభివృద్ధి పొందించుకోవాలి. ఎక్కువగా మనం వినే వాక్యాలన్నీ కూడా విశ్వాసం అనే దానితో ముడిపడి ఉన్నాయి. అసలు విశ్వాసం అంటే ఏంటి? దీని మీద సరైన అవగాహన ఎక్కువ మందికి లేదండి. మాట్లాడేటప్పుడు మాత్రం ఈ పదాన్ని చాలా ఎక్కువ సార్లు పదప్రయోగం చేసినప్పటికీ అసలు దాని అర్థం చాలా మంది క్రైస్తవులకు తెలీదు. నేను ఎలా చెప్పగలను తెలీదు అనంటే, సుమారు ప్రపంచ జనాభా నేటికి 800 కోట్లకు పైన ఉంది అనుకుంటే స్టిల్ టుడేకి అందులో సగానికి సగం శాతం, ఎక్కువ శాతం క్రైస్తవ జనాభా ఉన్నారని ఎన్నోసార్లు మనం వింటూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది క్రైస్తవులే ఉన్నారు. కానీ క్రైస్తవులందరూ కూడా విశ్వాసులం, మేము విశ్వసిస్తున్నాము, బిలీవర్స్ అని చెప్తూ ఉన్నారు కదండి. అసలు బైబిల్ ప్రకారం విశ్వాసం అంటే ఏంటి అని వాళ్ళని అడిగితే సరైన సమాధానం ఉండదు. అది కాక వాళ్ళు ఈరోజు ఎన్ని రకాలైనటువంటి విశ్వాసాల్లో ఉన్నారంటే, మనం ఎప్పుడైనా ఎవరితోనైనా కలిసినప్పుడు క్రైస్ట్ చర్చ్ కాకుండా మిగిలిన చాలా రకాలైనటువంటి డినామినేషన్లు ఈరోజు మన సమాజంలో ఉన్నాయి. మనం ఉంటున్నటువంటి భారతదేశంలోనే ఎన్నో రకాలైనటువంటి డినామినేషన్స్ అలాగే మెషిన్స్ మనకు కనబడుతూ ఉంటాయి. వాళ్ళు ఎలా చెప్పుకుంటారంటే మాది పలానా మినిస్ట్రీ అని చెప్తారు, లేదా మాది పలానా మిషన్ అని చెప్తారు, లేదా మాది పలానా డినామినేషన్ అని చెప్తారు. ఇక దానికి ముందు XYZ ఎన్ని రకాల పేర్లున్నా సరే వారంతా కూడా క్రైస్ట్ చర్చ్‌గా పిలువబడడం కంటే కూడా అనేక రకాలైనటువంటి డినామినేషన్స్‌గా పిలువబడడానికి ఇష్టపడుతున్నారు. అందులో మనకి ఎక్కువగా నోటెడ్ అయినటువంటివి పెంతెకోస్ట్, లూథరన్, బాప్టిస్ట్ అవునండి, సెయింట్ థామస్, సెయింట్ పాల్ అని చెప్పి చాలా రకాలైనటువంటి పేర్లతో, అలాగే హెబ్రోను, ఇలా చాలా రకాలైనటువంటి పేర్లతో సంఘాలుగా పిలువబడే వారు ఎంతో మందిని మనం ఈరోజు చూస్తున్నాం. అయితే వారిని మనం అడిగితే అసలు విశ్వాసం ఏంటి అనంటే, మనం ఏదైనా విషయం చెప్పినప్పుడు బ్రదర్ ఇంకెక్కువ చెప్పకండి, మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది.
మీరు నమ్ముతున్నారు కదా! సరే మీరు అలాగే నమ్మండి. మేము నమ్ముతున్నాం కదా! మేము ఇలాగే నమ్ముతాం. మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది అనే మాటలు ఎక్కువగా మనకు వినబడుతూ ఉంటాయి. కానీ దేవుడు క్రైస్తవులుగా మనకి ఏదైతే ప్రేమించి తన గ్రంథాన్ని ఇచ్చాడో, అది ఒకవేళ ఈ గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్ అని మనం అనుకుంటే, బైబిల్‌ని ఒకసారి మనం తెరచి అసలు దేవుడు రాయించిన మాట విశ్వాసాన్ని గురించి ఏంటి అని మనం ఆలోచించగలిగితే ఒక్కసారి చూద్దామండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాస్తూ ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5, 6 వచనాలు దయచేసి చదవండి. ప్రభు ఒక్కటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒకడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ చూడండి, ప్రభువు ఒక్కడే. ఎస్, కోర్స్ కదా. మనం అందరం క్రైస్తవులుగా నమ్మేది పరలోకమందున్న దేవుణ్ణి. ఆయన్ని చాలా మంది యెహోవా అని పిలుస్తారు, కొందరు తండ్రి అని పిలుస్తారు, కొందరు దేవుడు అంటారు, కొందరు సృష్టికర్త అంటారు. ఎన్ని పేర్లు ఆయనకు పెట్టినా నమ్మేది మాత్రం తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఒక్కడే దేవుడు అని మనం నమ్ముతున్నాం. బాగుంది ఇక్కడి వరకు. కానీ నెంబర్ 2 పాయింట్ వచ్చేసరికి విశ్వాసం ఒక్కటే అని దేవుడు చెప్తున్నాడు. బైబిల్లో పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడినటువంటి గ్రంథంలో రాయబడిన మాట విశ్వాసం ఒక్కటే. తండ్రి అయిన దేవుడు ఎలాగైతే మనందరికీ ఒక్కడని మనం నమ్ముతున్నామో, విశ్వాసం కూడా ఒక్కటనే మనం నమ్మాలి. కానీ ఈ రోజు క్రైస్తవ సమాజంలో ఎన్ని రకాలైనటువంటి క్రైస్తవులు ఉన్నారో ఒకసారి ఆలోచించండి. క్రైస్తవులలో ఎన్నో రకాలైతే వాళ్ళు నమ్ముతున్నటువంటి విశ్వాసాలు ఎన్ని రకాలు? మా విశ్వాసం మాది, మీ విశ్వాసం మీది అనే పదాలు మనకు వినబడుతున్నాయంటే విశ్వాసాల్లో ఎన్ని రకాలైనటువంటి రకాలు పుట్టుకొచ్చాయో ఆలోచించండి. టైప్స్ ఆఫ్ అయిపోయాయి. అంటే ఒకటి కాదు, అనేక రకాలు, విభిన్న రకాలుగా విశ్వాసాలు ఈరోజు మనకు కనబడుతున్నాయి. ఒకరు ఏం నమ్ముతున్నారు? మేము హెబ్రోన్ చర్చ్‌నే నమ్ముతాము, అందులో ఉన్న మనుషుల్నే నమ్ముతాము. మరికొందరు పెంతెకోస్తునే మేము విశ్వసిస్తాము, పెంతెకోస్తులో ఉన్నటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము నమ్ముతాము అంటున్నారు. మరికొందరు బ్యాప్టిస్ట్ దాన్ని ఎవరైతే తీసుకొచ్చారో ఆ యొక్క సంస్థని, అతన్ని మేము నమ్ముతాము అంటున్నారు. కానీ నిజానికి దేవుడు అంటున్నాడు, అసలు విశ్వాసం అంటే ఏంటి? మనకు తెలిసింది మన భాషలో నమ్మడం, అంతేనా? విశ్వాసము అంటే నమ్మడము అని మనం అనుకుంటాం. మరి ఈ రోజున్న అనేక సంఘాలలో వారిని అడిగితే నమ్మకం అంటే ఏంటినంటే, ఈ సంఘానికి ఎవరైతే ప్రారంభించారో, సంఘానికి మూల పురుషుడిగా ఎవరైతే ఉన్నారో వారిని మేము నమ్ముతామని వారు పెట్టినటువంటి పారంపర్యాచారాలు, వారు పెట్టినటువంటి పద్ధతులు ఇప్పటికీ వారు నమ్ముతూ వాటినే చేస్తూ వస్తున్నారంటే విశ్వాసం ఒక్కటిగా ఉందా క్రైస్తవులలో? అనేక రకాలుగా ఉందా? ఆలోచించండి. క్రైస్తవులలో చాలా విషయాలపై భిన్నాభిప్రాయాలు. ఒక టాపిక్ ఏదైనా మనం చెప్పినప్పుడు దానికి 10 రకాలైనటువంటి ఆలోచనలు తీసుకొని వస్తున్నారంటే ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది? ఆలోచించండి. మనం క్లియర్ గా చెప్తున్నాం, పాత నిబంధన గతించింది, క్రొత్త నిబంధన క్రీస్తు ద్వారా ఇవ్వబడింది. మనం ఇప్పటికీ క్రొత్త నిబంధనను చేయాలి అని చెబుతున్నా చాలా మంది ఇంకా దశమ భాగాలని పాత నిబంధనను చూపిస్తున్నారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? దశమ భాగం అంటే 10వ వంతు కాదు దేవునికి ఇప్పుడు కావాల్సింది, 100% కావాలి, 100% దేవునికి ఇవ్వాలి. ఇకపోతే రోమపత్రిక వచ్చేసరికి పత్రికలు సర్వసంపూర్ణం అవుతున్న వేళ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, మీ శరీరములని సజీవ యాగంగా సమర్పించుకోండి. అంటే ఇప్పుడు దేవునికి కావాల్సింది ఏంటన్నమాట? 10% కాదు, 100% కూడా కాదు, ఫుల్ గా మన బాడీ అంతా దేవుని పనిలో వినియోగించాలని దేవుడు కోరుతున్నాడు. కానీ ఈ సర్వసత్యంలోనికి రాకుండా కొన్ని డినామినేషన్స్ ఎక్కడ ఉండిపోయి అంటే ఇంకా పాత నిబంధనలోనే ఉండిపోయాయి. అందుకే పౌలు గారు చెప్తూ కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఆయన అంటాడు, వారి మీద ఇంకా పాత ముసుగే నిలిచి ఉన్నది. అంటే ఇప్పుడు ఇంకా అప్డేట్ అవ్వరా? ఇంకా పాత ధోరణిలోనే ఉంటారా? ఇంకా పాతదే కావాలంటారా? పాతది కాదు, పాతది గతించింది, క్రొత్తదయింది, క్రొత్త దాంట్లోకి రండి, క్రొత్తదనంలోకి రండి అని మనం ఎంత చెప్తున్నా కొన్ని డినామినేషన్లు మాత్రం ఇంకా పాత ధర్మశాస్త్రాన్ని, పండగలని, అలాగే సమాధులను అలంకరించడం కావచ్చు, లేకపోతే ఆరాధన అంటే వారికి తెలిసిన ఆరాధన చేయడం కావచ్చు, అలాగే ఎన్నో రకాలైనటువంటి హోమాలు, బలులు ఇవ్వడం కావచ్చు, ఉపవాసాల విషయంలో లెంట్ డేస్‌ని పాటించడం కావచ్చు, శ్రమ దినాలని, పాత నిబంధనలు ఎలాగైతే వారు ఇబ్బందులు పడుతూ దేవుని కోసం చేయవలసినవన్నీ చేశామని అనుకున్నారు ఇశ్రాయేలీలు, వాటిని ఇప్పటికి మేము చెయ్యాలి, చేస్తున్నాం, అదే రూల్ అనుకొని పాటిస్తున్న వారు ఎంతో మంది మన కళ్ళ ముందు కనిపించట్లేదా? ఎస్, ఉన్నారు అంటే అర్థం ఏంటంటే
క్రైస్తవులందరూ ఏకతాటిపై లేరు. దేవుడు ఏదైతే విశ్వాసం ఒక్కటి అని చెప్పారో ఆ నమ్మకం క్రైస్తవులలో లేదు. మరి ఎలాంటి నమ్మకం పుట్టుకొచ్చింది? ఎందుకు ఇలాంటి నమ్మకం పుట్టుకొచ్చింది అని అంటే మీ అందరికీ తెలుసు. చర్చిలలో అందరిని నేను తప్పుపట్టను కానీ కొంతమంది సరైన వాక్యంపై అవగాహన లేనివారు, లేదా బైబిల్ ట్రైనింగ్ తీసుకోకుండా నేను కూడా సేవకుడిని అయిపోవాలని ఆశ కలిగి చర్చిలోనికి వెళ్ళి బోధించిన ఒకప్పటి బోధకుల సంగతి మేము మాట్లాడితే వారంతా కూడా విశ్వాసులను ఏ విధంగా నమ్మించారనంటే, యేసు ప్రభు దగ్గరికి వస్తే మీ రోగాలు పోతాయి, యేసు ప్రభువు నమ్ముకుంటే మీ అప్పులు తీరుతాయి, యేసు ప్రభువు నమ్ముకుంటే మీ జబ్బులు పోతాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు వివాహం జరుగుతుంది, యేసు ప్రభువుని విశ్వసిస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకా ఇలా కదండి, ప్రతి దానికి ఈ రోజు కూడా మీరు సోషల్ మీడియా ఓపెన్ చేసి చూడగలిగితే ఎన్ని సాక్ష్యాలు ప్రభువుని ఎగతాళి చేసే విధంగా ఉన్నాయో ఆలోచించండి. అంటే ఏం నేర్పించారు ఒకప్పటి బోధకులనంటే, మీరు నమ్మితే మీకు ఇది కలుగుతుంది, మీరు నమ్మితే మీరు విశ్వసిస్తే మీకు ఇది దూరం అవుతుంది, అప్పుల బాధలు పోతాయి, పిల్లలు పుట్టే బాధ, పిల్లలు పుట్టట్లేదు అయితే పిల్లలు పుడతారు, అనారోగ్యంతో ఉంటే ఆరోగ్యం వస్తుంది అని శరీర సంబంధమైనటువంటి అవసరాలకు తీర్చడానికి దేవుణ్ణి నమ్మించేలా వారు మాట్లాడిన మాటలు మనకు కనబడుతున్నాయి. అది ఇప్పటికీ మనం ఎంత ఖండించి దాన్ని ప్రజల నుండి తీసివేయాలని ప్రయత్నించినా నేటికి కూడా స్వస్థత సభలు, ప్రార్థనా సభలు అని చెప్పి ఎందుకు పెడుతున్నారు? ప్రార్థన తప్పని నేను అనట్లేదు కానీ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ కడుపులో గడ్డ కరిగిపోతుందనడం, కుంటివాడిగా పుట్టిన వాడికి కాలొస్తుందనడం, గుడ్డివాడిగా పుట్టిన ఆమెకి కళ్ళొస్తాయి అనడం ఎంత అవివేకం అని ఆలోచించాలి. ఎందుకంటే దాని వలన ఈరోజు దేవుని నామం అన్ని జనుల మధ్య దూషణ పాలవుతుంది. మీరు చూస్తూ ఉండొచ్చు కదా, ఎంతో మంది మతోన్మాదులు మన ఆంధ్ర, తెలంగాణలో ఉన్నటువంటి ఎంతో మంది మతోన్మాదులు సోషల్ మీడియాలో ఏమాత్రం భయం లేకుండా వారి యొక్క ఛానల్ పెట్టుకొని దానిలో వారి ముఖంతో సహా వాళ్ళ మాటలు క్లియర్ గా వినిపిస్తున్నారు. ఏమన్నా తెలుసా? చూసారా పలానా ఆమె విశ్వాసం ఇది, ఇంట్లోకి ఎలుకలు వస్తే యేసుప్రభు పిల్లిలా వెళ్ళి ఎలుకల్ని మాయం చేశాడంట. అంటే ప్రభువుని నమ్ముకుంటే మా ఇంట్లో ఎలుకలు పోయాయి, ప్రభువుని నమ్ముకుంటే మా ఇంట్లో బొద్దింకలు రాకుండా దేవుడు చేశాడని మీరు చూసే ఉంటారు. నేను ఇవన్నీ కల్పించి చెప్పట్లేదు, ఎన్నో మాటలు మీరు వినే ఉంటారు. అంటే ప్రతి చిన్న చిన్న విషయానికి కూడా ప్రభువుని ఎలా మార్చేశారంటే, మేము ఎందుకు నమ్మామో తెలుసా ప్రభువుని, మా ఇంట్లో పలానా విషయం జరిగింది అందుకే నమ్మాము అని ఎన్నో సాక్ష్యాల పేరిట ఈరోజు చెబుతున్నారు. అంటే ప్రభువుని ఎందుకు విశ్వసిస్తున్నారు? అసలు విశ్వాసం అంటే ఏంటో వీరికి అర్థమైందో ఆలోచించండి. విశ్వాసం అంటే ఏమనుకుంటున్నారంటే, ఒక శ్రమ రాగానే, ఒక బాధ రాగానే, లోకంలో మనుషులు అన్నాక కష్టాలు వస్తాయి కదండి, అదే అందరూ మాట్లాడే మాట సామెత. కష్టాలు అనగా ఎవరికి వస్తాయి? మనుషులకే వస్తాయి. కానీ ఆ కష్టాలు పోగొట్టుకోవడానికి ఎవరిని చూస్ చేసుకుంటున్నారని అంటే, ప్రభు నామాన్ని, యేసు ప్రభు పేరుని, లేదా దేవుని నామాన్ని వాడుకుంటున్నారు. ఇక్కడికి వచ్చాము, బాధలు పోయాయి. నిజంగా ఆలోచించండి, ఒకవేళ అదే విశ్వాసం అనుకుంటే, అదే విశ్వాసం, అదే సరైన విశ్వాసం అనుకుంటే, మరి ప్రభు దగ్గరికి కొందరే కాదు ఎంతో మంది వస్తున్నారు. దేని కొరకు? వీరు చెప్పినటువంటి మాటలను బట్టి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవ్వకుండా పాస్ అవుతారు, మంచి ర్యాంక్ వస్తుందని చెప్పడం వల్ల ఎవరో జాయిన్ అయ్యారు అనుకోండి సంఘంలోనికి. కానీ విశ్వసించిన, ప్రార్థన చేసిన, అదే నమ్మకాన్ని వాళ్ళు అక్కడ ప్రదర్శించిన ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఎవరికి దూషణ పాలు ఇప్పుడు చెప్పండి? నువ్వు చెప్పావు మీ దేవుడు చాలా గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, నన్ను పాస్ చేయగలడు అని, కానీ నేను వచ్చాను, నేను ఫెయిల్ అయిపోయాను అని ఎవరి మీద నింద వేస్తున్నారు చెప్పండి? దేవుని మీద అబండాలు మోపుతున్నారు. కానీ నిజానికి ఇది కామన్ సెన్స్ పెట్టి మనం ఆలోచన చేయగలిగితే మనకే అర్థమవుతుంది. మనం పెన్నుకు ప్రార్థన చేయడం వల్ల, పేపర్ లో ప్రైజ్ ద లార్డ్ అని రాయడం వల్ల దేవుడు మనల్ని పాస్ చేయడు. ఇక్కడ సబ్జెక్ట్ ఉండాలి. 10th పాస్ అవ్వాలంటే 10th కి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్ని మనకి ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఇక్కడ లేకుండా కళ్ళు మూసుకొని దేవుడా నువ్వు రాయు అంటే దేవుడు వచ్చి రాయడు. అందుకే చాలాసార్లు అంటారు కదా, గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే దేవుడు మాత్రం ఏం చేయగలడు అని. అలాగే ప్రతి చిన్న సమస్యను దేవుని దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్న దాన్ని దేవుడే క్యూర్ చేశాడు, దేవుడే చేస్తాడని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, మరి దేవుడే కదండి, సమస్తం దేవుని మీద ఆధారపడడం తప్పేం కాదండి. ఆధారపడడం తప్పు కాదు, కానీ మన వల్ల జరిగేటటువంటి ప్రయత్నం మనం కూడా చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి నాకు కిడ్నీ స్టోన్స్ అండి, నాకు 12 ఏళ్ళు ఉన్నప్పటి నుండి నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ కిడ్నీ స్టోన్స్ పోవాలంటే రోజు నేను అరగంట మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే నా కిడ్నీ స్టోన్స్ పోతాయా? జాగ్రత్తలు తీసుకోకుండా, మెడిసిన్ వాడకుండా పోవు. దానికోసం ఏం చేయాలి? వైద్యులు చెప్పినటువంటి సూచనలను పాటించాలి. ఎలాగా?
నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం, లేదా కిడ్నీ రాళ్ళు ఏర్పడకుండా ఉండడానికి ఎలాంటి ఫుడ్ నేను అవాయిడ్ చేయాలో అది అవాయిడ్ చేస్తూ ఎక్కువగా నీళ్లు కన్సంప్షన్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఆ బాధ నుండి బయటపడగలను. అవునా కదా? ఒకవేళ ఆపరేషన్ వరకు వచ్చింది అనుకోండి, స్టోన్ సైజ్ పెరిగింది, ఇప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి, సర్జరీ చేయాలి. అలాంటప్పుడు ఒక రోజంతా ఉపవాసం ఉండి, దేవుడా నన్ను కాపాడు, నీ మీద చాలా విశ్వాసం కలిగి ఉన్నాను, నువ్వు ఎలాగైనా రాయిని కరగదీయగలవు అని నమ్ముతున్నానని చెప్పి మోకాళ్ళేసి రోజంతా నేను కన్నీటి ప్రార్థన చేశాను అనుకోండి, ఆ రాయి కరిగిపోతుందా? అలా కరిగితే ఇక వైద్యులు ఎందుకు, హాస్పిటల్స్ ఎందుకు, ఈ మందులు ఎందుకు ఆలోచించండి. కనుక దాన్ని మూఢనమ్మకం అంటారు. అది సరైన నమ్మకం కాదు. దేవుణ్ణి ఎలా నమ్మాలంటే, యెస్ నేను నమ్ముతున్నాను. నా దేవుడు నాకు శక్తినివ్వగలడు. ఏం శక్తినివ్వగలడు? నేను నొప్పి ఓర్చుకోవడానికి శక్తినివ్వగలడు. నేను ఆపరేషన్ చేసుకోవడానికి వెళ్తున్నాను కదా! వైద్యులలో ఆయన ఉండి నా ఆరోగ్యాన్ని కాపాడుతూ సరైన విధంగా వైద్యం చేయించగలడని నమ్మాలి. అందుకే కదా ఈ సృష్టిలో ఈరోజు ఎన్నో రకాలైనటువంటి టాబ్లెట్స్ మనం వాడుతున్నామంటే ఎక్కడి నుండొచ్చాయి? ప్రకృతి నుండి వచ్చాయి. ఇంతకు ప్రకృతిలో పెట్టిందెవరు ఆ మందులని? ప్రకృతిలో కాంబినేషన్స్ అన్ని వాళ్ళు తీసుకొని ఒక మెడిసిన్ గా తయారు చేస్తున్నారంటే, ఆ కాంబినేషన్స్ అన్నిటిని ప్రకృతిలో పెట్టిందెవరు? దేవుడే. ఎందులో నుండి ఎలాంటి మెడిసిన్ రావాలో, ఆ మెడిసిన్ దేనికి ఉపయోగపడుతుందో ప్రతీది కూడా దేవుడు ముందుగా మన కోసం సిద్ధం చేసేసాడు. ఉన్న వాటిని గురించి మరలా దేవుడిని అడగాల? రెడీగా ఉన్నాయి కదా! ఎళ్లి వాడుకో. ఇప్పుడు నాకు ఆకలేస్తుందండి, అదొక రోగం. నాకు ఆకలేస్తుంది. ప్రతిరోజు 3 పూట్ల టాబ్లెట్స్ ఏసినట్టుగా ఆకలికి ఆహారం పెట్టాలి. కానీ నా ఆహారం పెట్టకుండా కన్నీటి ప్రార్థనతో తండ్రి నా ఆకలి తీర్చు, ఆకలి తీర్చు, ఆకలి తీర్చు అంటే దేవుడు ఏం చేయగలడండి? ఎన్నో వందల బస్తాల బియ్యాన్ని దేవుడు ఆల్రెడీ పండించి పెట్టాడు. షాప్‌లో ఉన్నాయి. కష్టపడి డబ్బులిచ్చి బియ్యం తెచ్చుకొని, కొనుక్కొని, వండుకొని తిను. అంతే కదండీ! రెడీగా ఉన్న వాటిని గురించి కూడా దేవుణ్ణి అడగడం అది అవివేకం అవుతుంది. అది విశ్వాసం అనుకోవడం ఇంకా పెద్ద మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి విశ్వాసం అంటే ఏంటి అనంటే బైబిల్‌లో దానికి డెఫినిషన్ దేవుడు ఇచ్చాడు. రోగాలు పోతాయని నమ్మడం విశ్వాసం అవ్వదు. పిల్లలు పుడతారని నమ్మడం విశ్వాసం అవ్వదు. నాకు వివాహం జరుగుతుంది, మంచి అబ్బాయి, మంచి అమ్మాయి దొరుకుతుంది అని దేవుని నమ్మడం విశ్వాసం అవ్వదు. అసలు విశ్వాసం అంటే ఏంటి తండ్రి? నేను ఎలా నమ్మాలి? విశ్వాసం అంటే ఏంటి అని దేవుణ్ణి అడిగితే దేవుడు బైబిల్‌లో చెప్తున్నారు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చూడండి. విశ్వాసం అన్నది హ్మ్. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనటకును రుజువునై ఉన్నది. చూడండి ఇక్కడ క్లియర్ గా చెప్పాడు దేవుడు. తండ్రి విశ్వాసం అంటే ఏంటి అంటే, విశ్వాసం అన్నది ఏంటో తెలుసా నాయన? విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటి? వెయిటింగ్. నిరీక్షణ అంటే ఏంటి? వెయిట్ చేయడం, ఎదురు చూడడం, అది నిరీక్షణ. ఎదురు చూడడంలో ఉన్నటువంటి నిజస్వరూపం ఏదైతే ఉందో అదే విశ్వాసం అంటున్నాడు. అసలు మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం ఈరోజు? మనం దేని మీద నిరీక్షణ కలిగి ఉన్నాం ఈరోజు? యేసు ప్రభు రెండవ రాకడ జరుగుతుంది. ఆయన వస్తాడు. మమ్మల్ని తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్తాడు. మేమంతా దేవుడిని నమ్మాం కాబట్టి పరలోకం అనే దాన్ని దేవుడు నాకిస్తాడు. ఇదంతా ఏంటి? నమ్మకం, విశ్వాసం. దాని కొరకు మనం ఏం చేస్తున్నామో తెలుసా? నిరీక్షిస్తున్నాం. కనబడని దాని కొరకు వెయిట్ చేయడం, ఎదురు చూడడాన్ని దేవుడు అంటున్నాడు విశ్వాసం అని. మనందరం దేనికోసం ఎదురు చూస్తాం భూమి మీద? పలానా మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఒక గంటలో పలానా చోటికి రా, నేను అక్కడికి వస్తాను అన్నప్పుడు మనం వెళ్ళిపోయి వాళ్ళ కోసం ఎదురు చూస్తాం. ఎందుకు? మనిషి మనకు తెలుసు, చెప్పాడు కాబట్టి వెళ్ళి ఎదురు చూస్తాం. అవునా? లేదా మనం ఎవరికైనా అప్పిచ్చామనుకోండి, 10,000 అప్పిచ్చామనుకోండి, తిరిగి మనకు ఆ డబ్బులు కావాలి అంటే 15వ తేదీ, జూలై నెల 15వ తేదీ నేను ఇస్తాను అని అన్నారనుకోండి, జూలై నెల 15 వరకు ఎదురు చూస్తాం ఆ డబ్బులు మనకు వస్తాయి అని. అంటే కనబడుతున్నారు కాబట్టి, ప్రతి విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి వస్తాయి, చేస్తాము, వెళ్తాము, చూస్తామని నమ్ముతున్నాం. దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. బావుంది. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, విశ్వాసం అనేది ఏంటి అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఎదురు చూపుల కొరకు మనం దేన్నైతే చూస్తూ ఉన్నామో దాన్ని విశ్వాసం అని దేవుడు చెప్తే, ఇంతకీ దేని గురించి నిరీక్షించాలి? ఇంతకీ దేని గురించి ఎదురు చూడాలి? కనిపించే వాటి గురించా అంటే వెంటనే దేవుడు అంటున్నాడు, అదృశ్యమైనవి ఉన్నవనుటకు, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అనేది ఏంటంటండి 2 పాయింట్లు చెప్పాడు. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం,
ఎదురు చూసేది ఏదైతే ఉందో దాని కొరకు మనం చూసేదాన్ని, నమ్మకంతో ఎదురు చూడడాన్ని విశ్వాసం అంటారు. అయితే అదృశ్యమైనవి ఉన్నవి అని అనేదాన్ని కూడా విశ్వాసం అంటారటండి. ఇప్పుడు అదృశ్యం అంటే ఏంటి? దృశ్యం అంటే కంటికి కనిపించేది, విజిబుల్. అదృశ్యం అంటే ఇన్విజిబుల్. ఇప్పుడు విజిబుల్ ఉన్నాయి, ఇన్విజిబుల్ ఉన్నాయి. గాలి ఉంది, మన కంటికి కనబడుతుందా? కనిపించదు. అయినా సరే మనం ఏం చేస్తున్నాం? గాలిని చూడకపోయినా స్పర్శించి, స్పృశించి తెలుసుకుంటున్నాం ఉంది అని. అవునా కదండి? అలాగే మన కంటికి భూమి కనబడుతుంది, ఆకాశం కనబడుతుంది, ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి ఉన్నాయని నమ్ముతున్నాం. చూడకపోయినా ఉన్నాయని నమ్మే వాటిలో చాలా ఉన్నాయి. గాలి లాంటివి ఫర్ ఎగ్జాంపుల్, ఎన్నో రకాలైనటువంటి వాయువులు, అవునా, గ్యాసెస్, ఎన్నో రకాలైనటువంటి గ్యాసెస్ ఉన్నాయి. అవేవి మన కంటికి కనిపించవు, కానీ వాటిని ఉన్నాయని నమ్ముతున్నాం. వాటి ద్వారా ఎన్నో పరిశోధనలు చేసి మనకు నిత్యావసర విషయాల్లో వాటిని వినియోగిస్తున్నాం, ఎన్నో రకాలైనటువంటి గ్యాసెస్ ని. అలాగే అదృశ్యమైనవి ఉన్నాయని నువ్వు నమ్మితే అదే విశ్వాసం అని దేవుడు అంటే. ఇప్పుడు అదృశ్యమైనవి ఏమని నమ్మాలి మనం? తండ్రి అయిన దేవుడు కంటికి కనిపించరు. యేసుప్రభు కంటికి కనబడుతున్నాడా? కనిపించడు. పరిశుద్ధాత్మ దేవుడు కంటికి కనబడుతున్నాడా? కనిపించట్లేదు. దేవదూతలు కంటికి కనబడుతున్నాయా? కనబడట్లేదు. పరలోకం కంటికి కనబడుతుందా? కనిపించట్లేదు. నరకం కనబడుతుందా? అపవాది కనబడుతుందా? ఇవేవి కంటికి కనిపించకపోయినా ఎన్ని నమ్ముతున్నాం మనం? ఆ నమ్మడాన్ని విశ్వాసం అన్నాడు దేవుడు. అలా నమ్మి వస్తేనే నిజమైన విశ్వాసుడు అవుతాడు. కానీ ఈరోజు చాలా మంది పరలోకం ఇస్తాడని దేవుని నమ్మే వాళ్ళు ఉన్నారా? రోగాలు పోతాయని దేవుని నమ్మే వాళ్ళు ఉన్నారా? చచ్చిపోయిన తర్వాత నరకానికి పోకుండా నన్ను రక్షించగల శక్తిమంతుడు ఒకే ఒక్కడు ప్రభు అని ప్రభువుని నమ్మే వాళ్ళు ఉన్నారా? నాకు పిల్లలు పుడితే చాలు దేవుని నమ్ముకుంటాను అనే విశ్వాసులు ఉన్నారా? ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి ఈ విశ్వాసానికి, మనం ఇంతవరకు విశ్వాసం అనుకున్న విశ్వాసానికి ఎంత వ్యత్యాసం ఉందో ఆలోచించండి. మనుషులుగా మనం అనుకుంటున్నాము ఈ లోకంలో అందరు ఎలాగైతే ఎన్నో రకాలైనటువంటి విశ్వాసాలు మనకు కనబడతాయి. అందులో బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, అలాగే ఇస్లాం వాళ్ళు కావచ్చు, హైందవ సోదరులు కావచ్చు, ఈవెన్ క్రైస్తవులతో సహా మన అందరం ఎవరమంటే విశ్వాసులమే. అందరూ విశ్వాసులే. దాన్ని ఎవరి నమ్మకం వారిది అని అంటాం. హిందువుల నమ్మకం హిందువులది. వాళ్ళు ఏం నమ్ముతారు? పాప పుణ్యాలు కర్మ అనుభవిస్తారు అని నమ్ముతారు. అవునా? అది వారి నమ్మకం. అలాగే ఇస్లాం సోదరుల నమ్మకం ఉంది. ఏమని నమ్ముతారు వాళ్ళు? భూమి మీద అల్లా కోసం చక్కగా బ్రతికితే చనిపోయిన తర్వాత మన కొరకు 17 మంది కన్యకలు ఎదురు చూస్తారటండి వారి కొరకు జన్నతులో అని వాళ్ళ నమ్మకం వాళ్ళది. ఇలా ఎవరి నమ్మకాలు వాళ్ళు ఉన్నాయి. మరి అలాంటి నమ్మకాల్లో మన క్రైస్తవులు కూడా ఏది నమ్మకం అని అనుకుంటున్నారంటే, పిల్లలు పుడతారని దేవుని నమ్మడమే నమ్మకం, అప్పులు తీరుతాయని దేవుని నమ్ముకోవడమే నమ్మకం, మంచి ఆస్తులు వస్తాయి, గొప్ప వాళ్ళం అవుతాం, బాగా ధనికులం అవుతాం అని నమ్మడమే యేసుని నమ్మడం, దేవుని నమ్మడం అనుకుంటున్నారు. అందరి నమ్మకాలు ఒకెత్తు అయితే బైబిల్లో దేవుడు చెప్పిన విశ్వాసం ఒకెత్తు. ఏమని చెప్తున్నాడు ఆయన? కంటికి కనబడంది ఉన్నది అని నువ్వు నమ్మడమే విశ్వాసం, దాని కొరకు నువ్వు ఎదురు చూడడమే విశ్వాసం. నిజంగా అండి, ఎంత కష్టమైన పాయింట్ ఇది. మీకు అర్థమవుతుందో లేదో కానీ ఇది నమ్మినప్పుడు, దాని మీద మనం డిపెండ్ అయినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈరోజు నేను ఉన్నానండి, నిజంగా నేను దేవుడిని ఎప్పుడు చూడలేదు. దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలీదు. కేవలం నేను నమ్ముతున్నాను దేని బట్టి తెలుసా? వ్రాయబడినటువంటి వాక్యాన్ని బట్టి. నిజంగా కనబడి వచనాల్ని బట్టి కనబడిన దేవుడిని నమ్మడం ఎంత కష్టం ఆలోచించండి. కొన్ని సందర్భాల్లో మనం ఎలాంటి సిచ్యువేషన్స్ లోకి వెళ్ళిపోతామంటే, అపవాది ఉంది కదా మరి మనల్ని శోధించడానికి, శోధకుడు ఉన్నాడు. వాడు మనల్ని ఎలాంటి ట్రామాలకు గురి చేస్తాడని అంటే, మనం ఎంతో భక్తిగా ఉండాలనుకుంటాం, దేవుని కొరకు ఎన్నో పనులు చేయాలని పూనుకుంటాం, ఏదో విధంగా దేవుని పనిలో ఎల్లవేళలా నిమగ్నం అవ్వాలని అనుకుంటున్న వేళ మన ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి శోధనలు కలుగుతాయి. మన పిల్లలకు బాగోకపోవచ్చు, మన భర్తకు బాగోకపోవచ్చు, లేదా మన ఆరోగ్యమే సహకరించకపోవచ్చు, ఓ విధంగా అప్పుల పాలైపోతూ ఉండొచ్చు. ఇలా రకరకాలైనటువంటి టెన్షన్స్ అన్ని మనల్ని అలుముకున్నప్పుడు మనం ఈజీగా, సులువుగా మనం మాట్లాడే మాట ఏంటి తెలుసా? అసలు దేవుడు ఉన్నాడా? వెంటనే మనకు వచ్చే డౌట్ ఏంటి తెలుసా? సేమ్ లోకస్తుల్లాగే ఎన్ని వాక్యాలు మనకు తెలిసినా, ఎంతమంది భక్తుల జీవితాలు మనకు తెలిసినా, వారి యొక్క శ్రమలు మనం చూస్తూ ఉన్నా, వింటూ ఉన్నా, కానీ ఆ సిచ్యువేషన్ లో మనం వెళ్ళేసరికి, మనకు ఆ సిచ్యువేషన్ లో మనం ఎంటర్ అయ్యేసరికి మనం ఏమన్నా, దేవుడు ఉన్నాడా? ఇవన్నీ అసలు ఊరికనే పడుతున్నానేమో, ఎవరు చూసొచ్చారు? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అసలు ఎవరికి తెలుసు? ఇదంతా ఒక మూఢనమ్మకమేమో. ఒకవేళ నేను చనిపోయిన తర్వాత దేవుడు కనిపించకపోతే,
నేను చనిపోయిన తర్వాత అసలు స్వర్గం నరకం అని ఇప్పటివరకు నేను ఊహించుకున్నవేవి కూడా లేకపోతే నా పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు ఒక్కొక్కసారి మనల్ని తినేస్తూ ఉంటాయి. నిజానికి చెప్పమంటారా, దాన్నే దేవుడు అన్నాడు, సులువుగా చిక్కులబెట్టు పాపము అని. ఆలోచనలోనే మనం పాపులం అవుతామని దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఇది కూడా మనల్ని పాపంలో పడవేసేటటువంటి ఆలోచన. ఏంటి ఆలోచన? దేవుడు ఉన్నాడా? అసలు ఆ ప్రశ్న ఎందుకు నీకు వస్తుంది? ఇప్పుడు సిస్టర్ గారు చక్కగా పాట పాడారండి. యేసయ్య నువ్వు లేకపోతే ఒక్క రోజు కూడా నాకు గడవదు అని చక్కని పాట ఆలపించారు. నిజమే కదండి. అది కదా మనం తెలుసుకోవాల్సింది. అది కదా మనం ఎప్పుడు ఆలోచించుకోవాల్సింది. అసలు దేవుడే లేకపోతే, ఒక శక్తి, సూపర్ పవర్ అని ఆయనే, ఆల్మైటీ అయిన ఆయనే లేకపోతే అసలు ఈరోజు మనం ఉంటామా? ఊపిరి పీల్చుకుంటామా? చక్కగా తింటామా? ఒకరితో మాట్లాడి సంతోషిస్తామా? ఇవన్నీ జరుగుతున్నాయంటే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు కదండి. ఉంటాడన్న ప్రశ్న మనకు అసలు రాకూడదు. ఉన్నాడు అనే మనం నమ్మాలి. అది గుడ్డి విశ్వాసం అంటారా? ఏ విశ్వాసం అంటారా? తర్వాత సంగతి. దాన్ని దేవుడు అంటున్నాడు, కనిపించని నేను ఉన్నాను నువ్వు నమ్మడమే విశ్వాసం. అదే అదృశ్యుడు కదా దేవుడు. ఇన్విజిబుల్ గాడ్ కదా ఆయన. విజిబుల్ కాదాయన, ఇన్విజిబుల్. ఆ ఇన్విజిబుల్ గాడ్ ని ఎవరైతే చూడకుండా ఉన్నాడని గుడ్డిగా పక్కాగా 100% ష్యూర్ గా నమ్ముతారో వారండి నిజమైన విశ్వాసులు. అలాంటి వాళ్ళ విశ్వాసం ఎప్పుడెప్పుడు ఉండాలో తెలుసా? కేవలం చర్చిలో కూర్చున్నప్పుడే కాదు, పాటలు వినేటప్పుడే కాదు, వాక్యం వినేటప్పుడే దేవుడు ఉన్నాడని నమ్మడం కాదు. మనకు శ్రమలు వచ్చినా, మనకు కష్టాలు వచ్చినా, ఈవెన్ మనం చావుకు దగ్గరలో ఉన్నా దేవుణ్ణి దూషించకూడదు. అసలు దేవుడు ఉన్నాడా అన్న ప్రశ్న మనలో రాకూడదు. అది నిజమైన విశ్వాసి యొక్క లక్షణం. అందుకే మీ అందరికి యోబు గారు తెలుసు కదా. యోబు గారి సంగతి మనం ఆలోచిస్తే, యోబు గారి పడుతున్నటువంటి ఆ బాధల సమయంలో తన భార్య వచ్చింది. వచ్చి ఏమంటుంది? ఒక్కసారి దేవుని దూషించి చచ్చిపోవచ్చు కదా, ఎందుకు ఇన్ని బాధలు పడడం అవసరమా? చచ్చిపో అని అంటుంది. కొంచెం చచ్చిపో అంటే పర్వాలేదండి, దేవుణ్ణి దూషించు. అసలు ఉన్నాడా ఆయన? ఉంటే నువ్వు ఇన్ని బాధలు పడుతుంటే చూస్తూ ఉంటాడా? నువ్వేం తప్పు చేసావు? నువ్వేం నేరం చేసావని నీకు ఇన్ని శిక్షలు వస్తున్నాయి? నువ్వేం పాపం చేసావని నువ్వు ఇంత బాధ అనుభవించాలి అని ఆమె అడుగుతున్నప్పుడు వెంటనే భక్తుడుగా నిజమైన విశ్వాసి ఏమన్నాడో తెలుసా? దేవుని వల్ల మేలు మాత్రమే అనుభవిస్తామా? కీడు అనుభవింపతగదా? అంటే మేలొచ్చినా కీడొచ్చినా, సుఖం కలిగినా దుఃఖం కలిగినా, మనం ఎన్నో బాధల్లోకి వెళ్ళినా, మనల్ని చుట్టూ ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు అలుముకుంటున్నా దేవుడు ఉన్నాడు. నేను ఈ క్షణం చనిపోతే నేను దేవుడు ఉన్న లోకానికి వెళ్ళాలి. నేను వెళ్ళాలంటే నా విశ్వాసాన్ని కోల్పోకూడదన్న గట్టి నమ్మకంతో ఉండాలి. ఖచ్చితంగా ఆయన ఉన్నాడు అంతే. నేను ఎన్ని బాధలు పడ్డా ఉన్నాడు ఆయన, చూస్తున్నాడు. ఈ రోజు కాకపోతే మరొక రోజు నాకు విశ్రాంతి ఇస్తాడు. ఈ రోజు కాకపోతే మరొక రోజు దేవుడు నన్ను ఆ బాధల నుండి బయటికి తెస్తాడు అన్న నమ్మకంతో ఎవరైతే ఉంటారో వారు నిజమైన విశ్వాసులు. ఓకే, విశ్వాసం అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. విశ్వాసాల్లో ఎన్నో రకాలు లేవు, ఒక్కటే విశ్వాసం, ఒక్కటే. ఆ ఒక్క విశ్వాసం ఏంటి అని అంటున్నాడంటే దేవుడు, కనబడని నేను ఉన్నానని, కనబడని పరలోకం నరకం ఉన్నాయని, కనబడని దేవదూతలు మీకు పరిచర్య చేస్తూ ఉన్నారని, ఇదంతా ఎవరైతే కేవలం బైబిల్ చదివి నమ్ముతారో. ఇంకా నిజానికి చెప్పాలంటే మనకైతే బైబిల్ అయినా ఉందండి, అవునా? మనకి బైబిల్లో చక్కగా మాటలైనా ఉన్నాయి. కానీ అబ్రహాం గారి దగ్గరికి వెళ్తే, అబ్రహాం గారి కాలం గురించి ఆలోచించండి ఒకసారి. మనందరికి విశ్వాసులకు తండ్రి అని గొప్పగా చెప్తాం. ఎందుకంటే ఆయన అంత పెద్ద బిరుదును పొందుకోగలిగాడనంటే, అసలు అబ్రహాం అంట ఆయన గురించి రాయబడిన మాట ఒకసారి చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదువుతాను, చూడండి. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అసలు నిరీక్షణకు ఆధారం మనకేంటి? ఈ రోజు ఆధారం బైబిల్ ఆధారం. దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నాయి, పరలోకం ఉంది, పాపం చేస్తే నరకానికి వెళ్తాము అని చెప్పుకోవడానికి మనకున్నటువంటి ఆధారం ఏంటి అంటే, బేస్ ఏంటి అని అంటే బైబిల్. కానీ అబ్రహాం గారి గురించి దేవుడు రాస్తూ అంటున్నాడు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. ఆయన దగ్గర ఎటువంటి ధర్మశాస్త్రం లేదు, ఎలాంటి గ్రంథం లేదు, ఎలాంటి ప్రూఫ్స్, ఎవిడెన్స్ లేవు. ఇది దేవుడే, ఈ మాట పలికింది దేవుడే, ఆయన రమ్మన్నాడు, నేను వెళ్ళాలి అని అన్నదానికి ఆయనకి ఎటువంటి ఆధారం లేదండి. టాలీ చేసుకోవడానికి ఒక స్వరం వినబడింది, నీవులే నేను చూపించే దేశానికి బయలుదేరు అని దేవుడు చెప్పాడు. ఇది వచ్చింది దేవుని మాటేనా?
లేదా ఎవరు చెప్పారు? ఆ మాట రాగానే ఎక్కడికి ప్రభువా? ఎంత దూరం ప్రభువా? ఎవరెవరిని తీసుకురావాలి ప్రభువా? నేను అక్కడికి వెళ్తే అలా ఉంటదా? ఇంకా ఏ ప్రశ్న లేదండి ఆయన దగ్గర. రా అనగానే అది దేవుడని కనబడని ఆయనను నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. ఏమని? నువ్వు రా, నేను అనేక సంతానాలకు తండ్రిగా చేస్తానన్నాడు. అప్పటికి ఆయన భార్య గొడ్రాలుగా ఉంది, పిల్లలు లేరు. కానీ నాకు అనేక మంది సంతానాన్ని ఇస్తానన్నాడు. నిజంగా ఆయన దేవుడే, సర్వశక్తిమంతుడే నన్ను పిలిచాడని విశ్వాసంతో బయలుదేరాడు. చూసారా? అది దేవుడు చూశాడు. అంతేకాదండి, ఇంకా ఏం చూశాడో తెలుసా? 17వ వచనం కూడా చూడండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, తాను విశ్వసించిన దేవుని ఎదుట ఎంత విశ్వసించాడంటే, అనగా మృతులను సజీవులనుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట. అబ్రహాం గారి విశ్వాసం గురించి ఒకసారి మనం ఆలోచిస్తే, అసలు ఆయన విశ్వాసం ఏంటి అంటే, నాకు పిల్లలు ఇస్తాడనో, లేకపోతే నాకు గొప్ప ఆస్తిని ఇస్తాడనో, ఒక దేశాన్ని దేవుడు నాకు అది కాదండి ఆయన విశ్వాసం. మృతులను సజీవులుగా చేయగలడు. ఆయన విశ్వాసం ఏంటి తెలుసా? నేను నమ్ముతున్న దేవుడు ఎంత గొప్పవాడంటే, నేను చచ్చిపోయినా నన్ను సజీవునిగా నిలబెట్టగలడు. ఒకవేళ తన కుమారుడు ఆ ఇస్సాకును కదా పుట్టించాడు దేవుడు ఆయనకి. ఇస్సాకును ఒకవేళ నేను చంపేసినా, బలిగా ఆయనకు అర్పించినా తిరిగి ఇస్సాకును బ్రతికించగలడు. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19, 20, 21 ఆ వచనాలు మనకు కనబడుతుంది. అక్కడ ఆయన ఏం నమ్ముతాడో తెలుసా? మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎరిగి అంటాడు. అంటే ఆయన నమ్మకం ఎంత దృఢంగా ఉందో ఆలోచించండి. కేవలం ఈ జీవిత కాలం మట్టుకు అవసరాల కొరకు ఆయన దేవుడిని నమ్మట్లేదు. ఒక దేశాన్ని ఇచ్చిన దాన్ని పక్కన పెట్టేశాడు. తనకు అనేక మంది సంతానాన్ని ఇస్తానన్నా దాన్ని పట్టించుకోవట్లేదు. కానీ లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు అంటున్నాడు అబ్రహాం గారు. అలాగే చనిపోయినా సరే మృతులను సైతం లేపగలడు అని నమ్ముతున్నాడు. ఈరోజు అలాంటి నమ్మకం మనకుందా? నిజంగా ఆలోచించండి. నాకు నేను ఆలోచించుకుంటే, సెల్ఫ్ టెస్ట్ చేసుకుంటే, ఈరోజు నేను దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నాను? నేను ఏదో ఒక రోజు చచ్చిపోతాను. నేను చచ్చిపోయినా అలా భూమిలో మట్టిగా, లేదా ఒక గాలిలో గాలిగా, ఆత్మగా కలిసిపోకుండా, అలా కదా విశ్వాసులు హిందువులందరూ నమ్మేది, లేదా మిగిలిన మతాల వారందరూ నమ్మేది అదే, గాల్లో ఆత్మ గాలైపోతుంది అని అంటారు. కానీ నేను ఎలా నమ్ముతున్నాను? నేను చనిపోతే మట్టిలో కలిసిపోకుండా నిరంతరం ఉండాలి అని అంటే, అదిగో ఆ దేవుడిని నమ్మాలి నేను. ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నేను చచ్చిపోయినా 1000 సంవత్సరాలైనా నా శరీరాన్ని తిరిగి సజీవంగా చేయగలడు. మట్టిలో కలిసిపోయిన నా శరీరాన్ని తిరిగి జీవింప చేయగలడు. ఆయన అనుకుంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని అలా దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఇక్కడ ఆలోచించండి, మన విశ్వాసం ఎలా ఉండాలన్నమాట. ఎటువంటి ఆధారం లేకపోయినా, అందుకే అంటాడు యేసుక్రీస్తు వారు, చూచి నమ్మువారు కంటే చూడక నమ్మువారు ధన్యులు. ఒకప్పుడు భక్తులు చూశారు, ప్రవక్తలు దర్శనాలు చూశారు, దేవదూతల్ని చూశారు, అవునా? ఎన్నో మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు, అబ్బబ్బబ్బా ఎన్ని చూపించాడండి దేవుడు వారికి. అన్ని చూపించిన ఇశ్రాయేల్ ఏమైపోయారు తెలుసా? చివరికి విశ్వాసం లేని భ్రష్టులు అయిపోయారు. అందుకే దేవుడు మాట్లాడుతూ తన ఆవేదన, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అని చెప్తూ, వీరు విశ్వాసం లేని పిల్లలు అని అంటాడండి పాత నిబంధనలు. ఎంత నమ్మించాలని దేవుడు అన్ని కళ్ళ ముందు చూపిస్తూ ఉన్నా నమ్మలేదండి. అందుకే దేవుడు నిర్ణయించుకున్నాడు, నన్ను నమ్మితే నేనేమి చేయకపోయినా, నేనేమి ఇవ్వకపోయినా, ఈ జీవిత కాలం వరకు నేనేమి చేయకపోయినా నన్నుగా నమ్మే పిల్లలు నాకు కావాలి. తండ్రి మనకి ఏదో ఇస్తాడని తండ్రి అని అంటామా అండి? జస్ట్ ఆలోచించండి. ఒక ఉదాహరణగా చెప్తాను. ఒక 2 భార్యాభర్తలకి పిల్లలు పుట్టారనుకోండి. ఆ పుట్టినటువంటి ఆ పిల్లలకు తల్లి ఏమని చూపిస్తుంది? ఇదిగో మీ నాన్న అని పెంచుతుంది. పెద్దయ్యాక అతను ఎవరిని నాన్న అని నమ్ముతాడు? చిన్ననాటి నుండి తల్లి ఎవరినైతే తండ్రి అని చూపించిందో అతన్నే నమ్ముతాడు. అతను తాగుబోతైనా, ఆ పిల్లోడికి ఏ వస్తువులు కొనిపెట్టకపోయినా, ఎప్పుడు ఆ పిల్లోడిని దెబ్బలాడుతూ కొడుతూ ఉన్నా, పెద్దయ్యకి మాత్రం ఏమని చెప్పుకుంటాడు? మా నాన్నగారండి, మా నాన్నగారు పలానా లక్ష్మణ్ రావు గారు, మా నాన్నగారు పలానా అప్పారావు గారు, సుబ్బారావు గారు. ఎందుకు వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారు? నాన్న అని ఎలా నమ్ముతున్నారు? ఏదో వారికి కొనిపెట్టారనో, ఏదో వారికి ఇచ్చారనో కాదు, ఇచ్చినా ఇవ్వకపోయినా, చిన్ననాడే వాళ్ళు చనిపోయినా, ఆ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తండ్రి చనిపోయినా ఆ ఫోటోని చూపించి తల్లి ఇదిగో మీ నాన్న అని చెబితే వాళ్ళనే నాన్నగా నమ్ముతున్నారు కదా. అంటే కనిపించకపోయినా, ఏమీ చేయకపోయినా, శరీరాన్ని భూమి మీదకి రప్పించినందుకు ఆయన శరీరపరంగా తండ్రి అని నమ్ముతున్నప్పుడు
ఆత్మలన్నిటిని పుట్టించినటువంటి దేవుడు అనే ఒక ఆయన ఉన్నాడని, ఆయన మహాశక్తి అని, సృష్టికర్త అని బైబిల్లో రాయబడినటువంటి మాటల్ని చూసి మనం ఎందుకు నమ్మకూడదు? మనకు కూడా ఆయన తండ్రి అని ఎవరు పరిచయం చేశారో తెలుసా? భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు. తండ్రి వద్దనున్న అద్వితీయ కుమారుడే, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే భూమి మీదకి వచ్చి ఎవరిని బయలుపరిచాడో తెలుసా? దేవుణ్ణి. ఇదిగో ఈయన మనకు తండ్రి, అందుకే పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండి అని చెప్తాడు శిష్యులకి. యేసు ప్రభు ప్రతి మాటలో చూడండి తండ్రి 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 గురించే మాట్లాడతాడండి. పరలోక రాజ్యం తండ్రి. ఆయన చెప్పే ఉపమానాలన్నీ పరలోక రాజ్యం గురించి. అంటే తండ్రి ఉన్న అడ్రస్ చెప్తూ తండ్రి దగ్గరకు మనం వెళ్ళాలి. తండ్రి ప్రేమిస్తేనే గాని నేను ప్రేమించట్లేదు, తండ్రి చేస్తేనే గాని నేను చేయలేను, తండ్రి నాకు ఏది నేర్పాడు నేను అదే చెప్తున్నాను, తండ్రి యొద్ద చూచిన సంగతులే నేను చేస్తున్నాను. ఎందుకు ఇన్నిసార్లు తండ్రిని చూపిస్తున్నాడు అని అంటే, మనందరికీ తండ్రి ఎవరో తెలీదు, దేవుడు ఎవరో తెలీదు, అయోమయమైనటువంటి స్థితిలోకి మనం వచ్చేసాం. భూమి పుట్టినది మొదలుకొని ఈనాటి వరకు ఎన్నో రకాలైనటువంటి దేవుళ్ళను దేవతలను తీసుకొని వచ్చేసారు మనుషులు. తమ చేతులతో కల్పించిన వాటిని తీసుకొని వచ్చేసారు. ఇప్పుడు ఇలాంటి సమాజంలో ఇప్పుడిప్పుడే పుట్టిన ఒక పసిపిల్లను మనం తీసుకొని ఆమె నేను దేవుడిని నమ్మాలి అనుకున్నప్పుడు ఇంత మందిలో ఎవరిని దేవుడిని నమ్మగలదు? అలా నమ్మాలి అని అంటే యేసు ప్రభు చూపిస్తున్నాడు. ఇదిగో ఇవన్నీ కాదు, సృష్టికర్త దేవుడు అని ఏ విధంగా దేవుణ్ణి అర్థం చేయించాలో ఆ కాలంలో యేసుక్రీస్తు వారు ఆ విధంగా తండ్రిని చూపించాడు. అందుకే ఈరోజు మనం తండ్రి అని ఎలా నమ్మాలో తెలుసా? కళ్ళతో చూడకపోయినా, ఆయన స్వరం మన చెవులతో వినకపోయినా, ఆయన ఇచ్చినటువంటి గ్రంథాన్ని బట్టి చదివి దేవుని నన్ను నమ్మాలి. అందుకే రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, చూడండి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. విశ్వాసం ఎలా కలుగుతుందటండి? విశ్వాసం అంటే ఏంటో తెలిసింది. ఓకే, ఒక్కటే. విశ్వాసంలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఒక్కటే. అదేంటో మనం చూసాం. అదృశ్యమైనవి ఉన్నాయని నమ్మడమే విశ్వాసం, దాని కొరకు ఎదురు చూడడమే విశ్వాసం. మరి విశ్వాసం మనలో ఎలా కలుగుతుంది? విశ్వాసం మనకి ఎలా రావాలి అని అంటే, ఎవరో చెప్పిన సాక్ష్యాలను బట్టి రాకూడదు. ఈరోజు సంఘాల్లో ఎలాంటి సాక్ష్యాలు చెప్తున్నారని అంటే, వారికి జరిగిన, ఎవరు చూడలేని, వారి తలంపుకొచ్చిన సాక్ష్యాలు చెప్పేస్తున్నారు. నిజానికి అవి మనం ఎవరైనా చూసామా? పలానా రోజు నాకు ఇలా జరిగిందండి, దేవుడు నన్ను కాపాడాడండి, అందరు చప్పట్లు కొడతారు, హల్లెలూయా దేవునికి స్తోత్రం, అయిపోయింది. కానీ నిజానికి అవి చెప్పింది వాస్తవమా అవాస్తవమా? ఏమో చర్చిలో కాబట్టి వారి దేవుణ్ణి గొప్ప చేసుకోవడానికి ఆవిడ కల్పించి ఏమైనా చెప్పుండొచ్చు కదా అని ఎంతో మంది హిందువులు అనుకుంటున్నారు. కాబట్టి ఒక మనిషి చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి కాదండి విశ్వాసం ఎలా కలగాలి అంటే, ఇక్కడ చెప్తున్నాడు వినుట వలన విశ్వాసం కలగాలి. ఏం వినడం వల్ల? 10 మంది సాక్ష్యాలు వినడం వల్ల, లేదా గొప్ప దైవ సేవకుడి సాక్ష్యం వినడం వల్ల? అందుకు కాదండి. ఏమని చెప్తున్నాడు చూడండి, వినుట వలన విశ్వాసం కలగాలి. వినుట ఏదైతే మీరు వింటున్నారో ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలగాలి. క్రీస్తును చూసి విశ్వాసం రావాలి. క్రీస్తు చెప్పిన మాటను బట్టి మనకు విశ్వాసం కలగాలి. క్రీస్తు చెప్పిన మాట ఏంటి? పరలోకం ఉంది, పరలోకంలో నా తండ్రి మీ కొరకు ఎదురు చూస్తున్నాడు, నేను మరలా వెళ్ళి తండ్రి దగ్గర నుండి మీ దగ్గరకు వస్తాను, పరలోకంలో మీ కొరకు ఇల్లులు సిద్ధపరుస్తున్నాను, మీరు సత్క్రియలు చేస్తే మీ కొరకు ఎన్నో స్థలాలు దేవుడు అక్కడ సిద్ధం చేశాడు. ఇది కదా ప్రభు మనకు చెప్పిన మాట. ఇప్పుడు పరలోకంలో స్థలాలు ఉన్నాయని, పరలోకంలో దేవుడు మన కొరకు నిరీక్షిస్తున్నాడని, ఆయన దగ్గరకు మనం వెళ్ళాలని, ఈ విధంగా ప్రభు మాటను బట్టి విశ్వసిస్తే అది విశ్వాసం. అందుకే చూడండి ఏమన్నాడో, కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలగాలి. క్రీస్తును గూర్చిన మాటతోనే ఎవరైనా విశ్వసించాలి గాని నా సాక్ష్యాన్ని బట్టో మీ సాక్ష్యాన్ని బట్టో వాళ్ళు విశ్వసిస్తే అది విశ్వాసం కాదు. అప్పుడు ఏమని నమ్ముతారు? ఆ పలానా అక్క చెప్పింది, నిజంగా వారు దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుండి వారి ఇంట్లో చాలా శాంతి ఉందంట, నెమ్మది ఉందంట, అప్పులన్నీ పోయాయంట, చాలా సంతోషంగా ఉన్నారంట, నేను నమ్ముతాను అని చెప్పి వాళ్ళు కూడా నమ్ముకున్న తర్వాత వాళ్ళకి ఎలాంటి శాంతి లేదనుకోండి, వాళ్ళకి ఎలాంటి నెమ్మది లేదనుకోండి, ప్రభువును దూషించి వెళ్ళిపోతారు. వీరు చెప్పిందంతా కట్టుకథలు, అబద్ధాలు, శాంతి ఉండదు. కానీ నిజానికి బైబిల్ ఏం చెప్పిందండి? ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు శాంతి అని అన్నాడా? ఈ భూమి మీద శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ఆయన అన్నాడు కదా, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను? ఖడ్గమును వేయవచ్చి తిని అన్నాడు, అగ్ని వేయవచ్చి తిని. ప్రభువు నమ్మినందుకు మనకి ఎన్ని బాధలండి, మన చుట్టుపక్కల ఉన్న వారి పట్ల బాధలు, మనకు స్వతహాగా ఇంట్లో ఎన్నో బాధలు, అలాగే అపవాది వలన కలిగేటటువంటి శోధనలు ఎన్నో. ఇన్ని ఎదుర్కోవాల్సిన వారమై ఉంటుండగా శాంతి వస్తుంది, ప్రభువుని నమ్మండి అని చెప్పడం ఎంతవరకు సబబు ఆలోచించండి.
అలా మనం చెప్పకూడదు. అలా ఎవరు ప్రభువుని విశ్వసించకూడదు. ప్రభువుని నమ్మితే ఈ లోకంలో కష్టాలు వస్తాయని విశ్వసించాలి. ఈ లోకంలో కష్టాలున్నా సుఖమైన లోకాన్ని దేవుడు నాకు ఇస్తాడని ఎవరైతే నమ్ముతారో అది నిజమైన నమ్మకం. అదే ఇక్కడ అన్నాడు. ఆ నమ్మకం ఎలా అయి ఉండాలి? క్రీస్తు. ఎందుకు క్రీస్తు మాట వలన నమ్మితేనే, క్రీస్తు మాటను నమ్మితేనే మేము విశ్వాసం అవుతాం? ఎందుకు క్రీస్తు మాట వల్లనే విశ్వాసం మనకు వస్తుంది అని అంటే, విశ్వాసులందరికీ తండ్రి అయిన అబ్రహాం గురించి ఎలాగైతే చెప్పాడో దేవుడు, అలాగే యేసు ప్రభుని గురించి కూడా ఒక మాట చెప్పాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం నుండి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుండి చదువుతాను చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సాక్షి సమూహం ఎవరు? ప్రభువును విశ్వసించారు కదా ఒకప్పుడు, వారి గురించి చెప్తూ, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. ఇప్పుడు విశ్వాసానికి తండ్రి అబ్రహాం అయితే, అసలు విశ్వాసం కలగడానికి దాని కర్త, విశ్వాసాన్ని చేసినతను, విశ్వాసాన్ని కనిపెట్టినతను ఎవరటండి? విశ్వాసానికే కర్త యేసు ప్రభువు అని చెప్తున్నాడు ఇక్కడ. దాన్ని కొనసాగించేవాడు, దాన్ని పుట్టించినవాడు. అంటే మొట్టమొదట దేవుని నమ్మిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు భూమి మీద అంటే అది ఎవరన్నమాట? యేసు ప్రభువు. యేసు ప్రభువును దేవుడు ఎప్పుడైతే కన్నాడో అప్పటి నుండి ఆయన విశ్వసించాడు. ఏమన్నా తెలుసా? నా తండ్రినా. అందుకే భూమి మీదకి వచ్చి సిలువ వేస్తున్నా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, కొరడాలతో కొడుతున్నా, పిడికుద్దులు గుద్దుతున్నా, ముళ్ళ కిరీటం పెడుతున్నా, నా తండ్రి అనే పిలిచాడు ఆయన. ఏలి ఏలి అన్నట్టు అర్థం ఏంటి? నా దేవా అని అంటున్నాడంటే దేవుణ్ణి ఎప్పుడు కూడా యేసు ప్రభు వారు ప్రశ్నించలేదు. నువ్వు ఉన్నావా, నువ్వు చూస్తున్నావా, నీ కళ్ళు కనబడుతున్నాయా, నీ బాధలు పడుతుంటే అని మిగిలిన వాళ్ళలాగా మనం ఎప్పుడు దేవుణ్ణి అనకూడదండి. మిగిలిన వాళ్ళు అలాగే అంటారు. దేవుడి బాధలు రాగానే అసలు కళ్ళున్నాయా, కబోది అయిపోయావా, నా వైపు చూడవా, నీ కూతుర్ని కదా, నీ భక్తురాల్ని కదా, నీ భక్తుని కదా, నేను బాధలు పడుతుంటే నువ్వేమైపోయావు అని వారు అడుగుతారు. కానీ మనం దేవుణ్ణి అలా ప్రశ్నించకూడదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మనకేముంది? విశ్వాస పోరాటం అంటాం కదా, విశ్వాస పోరాటం అంటాం. అంటే విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, మనం నమ్మేటటువంటి ఈ విశ్వాసాన్ని దక్కించుకోవడానికి పోరాడాలా? ఖచ్చితంగా పోరాడాలండి. ప్రతి చిన్న చిన్న విషయాలకి మనం పోరాడతాం. ఇంటి గురించి పోరాడతాం, ఆస్తుల గురించి పోరాడతాం, మనకు కావాల్సింది ఏదైనా దక్కకపోతే దానికోసం పోరాడతాం, భార్య కోసం పోరాటం, పిల్లల కోసం పోరాటం. ఇవన్నీ శాశ్వతమైనవి కాదు. కానీ వీటి కోసం మనం పోరాడుతున్నప్పుడు శాశ్వతంగా ఉండే విశ్వాసం కోసం పోరాటం వద్దా? ఆ విశ్వాసం ఎలా కలగాలంటే ప్రభు మాట వలన కలగాలి. ఎందుకంటే ప్రభు విశ్వాసానికి కర్త కాబట్టి, దానికి పుట్టించిందే ప్రభువు కాబట్టి ఆయనను మాట విన్నప్పుడు మనకు విశ్వాసం కలగాలి. ఒకవేళ విశ్వాసం లేకపోతే ఏంటి ప్రాబ్లం? విశ్వాసం కోసం పోరాడకపోతే ఏంటి నష్టం అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకపోతే ఏంటి నష్టం? నేను నమ్మనండి, నేను విశ్వసించనండి, నేను అలాగే నమ్ముతాను, మీరు ఎన్నైనా చెప్పండి బైబిల్ నుండి, నేను దేవుని దగ్గరికి వస్తే పిల్లలు పుడతారనే విశ్వసిస్తాను, ఇప్పుడు కాకపోయినా 10 ఏళ్ళకైనా నాకు పిల్లలు పుడతారనే విశ్వసిస్తాను, అదే విశ్వాసం అని మీరు అనుకుంటే దేవుడు అంటున్నాడు, అలాంటి విశ్వాసం ఉంటే నీకు రక్షణ లేదు. అలాంటి విశ్వాసంలో నువ్వు ఉంటే నువ్వు దేవునికి ఇష్టం కాదు. మరి ఎలాంటి విశ్వాసం మనలో ఉండాలంటే, దేవుడు బైబిల్లో ఏ విశ్వాసాన్ని అయితే విశ్వాసం అన్నాడో, మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని చూడకపోయినా నమ్మడం, చూడకపోయినా దేవుడు ఉన్నాడని నమ్మే వారి ధన్యులు అని అంటే అలాంటి నమ్మకం, లేని వాడిని ఉన్నట్టుగా పిలుచువాడు అని నమ్మకం, పరలోకం నరకం ఉంది అని నమ్మడం, ఇలా ఎవరైతే విశ్వసిస్తారో అలాంటి విశ్వాసం లేకుండా, అలాంటి విశ్వాసం మనలో లేకుండా మనము దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు దేవుని యొద్దకు ఎవరు వస్తారు? చర్చికి వస్తారు కదా, చాలా మంది విశ్వాసులు అనేవారు వస్తారు. అలా దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, దేవుడు ఉన్నాడని, ఎందుకంటే అంత సాగదీసి పౌలుగా చెప్పాలి, ఉన్నాడనియు, ఉన్నాడు కదా, ఉన్నాడనియు అని అంటున్నాడు చూడండి అక్కడ, ఆయన ఉన్నాడనియు
తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఏమని నమ్మాలంటే దేవుని దగ్గరికి వస్తే, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, దేవుడు లేడని సందేహమే లేదు, దేవుడు ఉన్నాడు. దేవుడు ఇంకేం చేస్తాడు, తను వెదుకు వారికి నిశ్చయంగా ఫలము దయచేయవాడు. నేను ఆయన పనిలో ఉన్నాను కదా, నాకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నేను దేవుని పనులు చేస్తున్నాను కదా, నాకు ప్రతిఫలం ఇస్తాడు. నేను దేవుని వెతుకుతున్నాను కదా భూమి మీద, నాకు ఖచ్చితంగా నిత్య జీవం ఇస్తాడు. ఆ నిత్య జీవంలో, ఆ పరలోకంలో నా కోసం స్థలం సిద్ధపరిచాడు అని నమ్మాలటండి. అందుకే అంటాడు కిందికి వచ్చేసరికి 7వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధం చేశాడు. నిజంగా నోవహు గారి గురించి కూడా చూడండి, అది వరకు చూడని సంగతులు. ఎప్పుడైనా నోవహు గారికి ముందు జలప్రళయం వచ్చిందా? అంత పెద్ద జలప్రళయం వచ్చి ఎప్పుడైనా మనుషులు నాశనం అయ్యారా? కానీ దేవుడు అన్నాడు, నేను జలప్రళయాన్ని రప్పించబోతున్నాను, నాశనం చేయబోతున్నాను, నువ్వు ఓడని సిద్ధం చేయి అంటే ఆయన కూడా ప్రశ్నించలేదటండి. నోవహు గారు ప్రశ్నించారా? ఏంటి ప్రవ్వా, నిజంగా జరుగుతుంది అంటావా? నువ్వు మనసు మార్చుకుంటావేమో, లేకపోతే అసలు ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు కదా, ఇది కొత్తగా ఉంది, ఇలాంటి మాటలు ఏమైనా మాట్లాడలేదు, డిస్కషన్ పెట్టలేదు ఇంకా దేవునితో. ఓడను సిద్ధం చేయమనగానే తన ఇంటి వారితో కలిసి ఓడను సిద్ధం చేశాడు. అందుకే అంటున్నాడు, అది వరకు నోవహు గారు విశ్వాసమును బట్టి నమ్మాడు అంతే. విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడిన వాడై భయభక్తులు గలవాడై తన ఇంటి వారి కొరకు ఓడను సిద్ధం చేశాడు. ఇంకా కిందికి వెళ్తే, నా నీతిని విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. అసలు విశ్వాసం 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 అని అంటున్నాం కదా, విశ్వాసం అంటే ఏంటో తెలుసా అండి? మనల్ని నీతిమంతులుగా తీర్చేదే విశ్వాసం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడింది. మనం నీతిమంతులం అయితేనే కదా పరలోకం పొందుకుంటాం. దేవుడు నీతిమంతులకి కదా తానున్న లోకాన్ని ఇస్తాడు. మరి నీతిమంతులం అవ్వాలి అంటే దేవుణ్ణి నమ్మాలి. ఎలా నమ్మాలి? దేవుడు చెప్పినటువంటి విశ్వాసాన్ని చూస్తూ మనం నమ్మాలి. దేవుడు కనిపించకపోయినా వాక్యాన్ని చదువుతూ దేవుణ్ణి నమ్మాలి. అప్పటి వరకు మనకు ముందు ఎన్నో విషయాలు జరిగినవి మనం చూడకపోవచ్చు, కానీ అవి జరుగుతాయని నమ్మాలి. యేసుప్రభు రాకడ, 2వ రాకడ మనం చూడలేదు, ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు, కానీ వింటున్నాం జరుగుతుంది, యేసుప్రభు చెప్పాడు నేను వస్తాను అని. అది మనం చూడకపోయినా వస్తాడని నమ్మాలి, మనల్ని తీసుకొని వెళ్తాడని నమ్మాలి, దేవుడు ఉన్నాడని నమ్మాలి, ఆయన పనిలో ఉన్న వారికి ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి. ఆ నమ్మకమే విశ్వాసం తప్ప ఇంకా ఏ నమ్మకం విశ్వాసం కాదండి. ఇంకా ఈ భూమి మీద ఎలాంటి నమ్మకమైనా, మా పాస్టర్ గారు చెప్పారు కదా నేను చేశాను, నేను ఖచ్చితంగా రైటే చేశాను, అది కాదండి. మనుషులు చెప్పిన వేటిని మనం పాటించకూడదు. అది బైబిల్లో ఉందా? పాస్టర్ గారు చెప్పారు, బైబిల్లో ఉందా? అయితే కరెక్ట్. మనుషులు చెప్పారు, ఎంతో గొప్ప వాళ్ళు చెప్పారు, కానీ బైబిల్లో లేదా? అది నమ్మకూడదు. బైబిల్ చెప్పిందే, అది ఎవరు చెప్పినా అలాగున్నవో లేవో అని లేఖనంలో ప్రతిదినం మనం పరీక్షించాలి. ఇంకా ఇప్పుడు మన పాఠం ఏంటండి? విశ్వాసం అనగానేమి, దానిని ఎలా పరీక్షించుకోవాలి. చివరిగా ఇది ఒకటి చెప్పి ముగిస్తానండి. పాఠం చాలా పెద్దది, అయినా సరే నేను కుదించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు విశ్వాసంలో ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నామండి. విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసంలో ఎన్ని రకాలు ఉన్నాయి, విశ్వాసం ఎలా కలుగుతుంది, విశ్వాసానికి కర్త ఎవరు, విశ్వాసం కోసం ఆఖరికి మనం ఏం నేర్చుకున్నాం? పోరాడాలి. దాని గురించి ఒక మాట చూసుకొని నెక్స్ట్ ఎలా పరీక్షించుకోవాలి నేర్చుకుందాం. పౌలు గారు ఏమంటున్నారో చూస్తే, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. మంచి పోరాటం పోరాడుతుంది, నా పరుగు కడ ముట్టించుకుని విశ్వాసం కాపాడుకుంటుంది. చాలండి, చూడండి, ఇక మీద నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది. ఇక్కడ ఏమంటున్నాడండి? పోరాటం పోరాడా. ఏం పోరాటం? మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసం కాపాడుకున్నాను. విశ్వాసాన్ని ఏం చేయాలండి? కాపాడుకోవాలి. అదే విశ్వాస పోరాటం అంటాం కదా. మనం పోరాడే పోరాటంలో ఎక్కడైనా మన విశ్వాసం కోల్పోతామేమో. నిజంగా పౌలంతటి గొప్పవాడే ఏమంటున్నాడు? పౌలు లాంటి మహాభక్తుడే ఏమంటున్నాడండి? నా విశ్వాసం కాపాడుకున్నాను. చూసారా అండి? కాపాడుకోవాలా విశ్వాసాన్ని? కాపాడుకోకపోతే చేజారిపోతుందా అంటే అవునండి. మనం దేన్ని కాపాడుకుంటాం? పాడైపోయేదాన్ని, జారిపోయేదాన్ని, పగిలిపోయేదాన్ని కాపాడుతాం, ప్రమాదంలో ఉన్నదాన్ని కాపాడుతాం. మన విశ్వాసం కూడా ఎలా ఉందన్నమాట, మన మనుషులు తలంపులు ఎలా ఉంటాయి? చపల చిత్తులు అంటాం, అంటే స్థిరంగా ఉంటాం, చంచలత్వం మనలో ఉంటుంది. అప్పుడు దేవుని నమ్మానంట,
అప్పుడే దేవుడిపై అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం. యేసుప్రభు దగ్గర ఉన్నటువంటి శిష్యులే 12 మంది, ఆయన కళ్ళ ముందే అన్ని చేసి చూపిస్తున్నాడు. స్వస్థతలు చేస్తున్నాడు, దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. అయినా సరే శిష్యులోనికి ఏమొస్తుంది? మాటి మాటికి అల్ప విశ్వాసం. అందుకే ప్రభు ఒకానొక సందర్భంలో గద్దిస్తాడు కూడా, అయ్యో మీరేటి ఇంత అల్ప విశ్వాసులా, అల్ప విశ్వాసులారా అని తిడుతూ ఉంటాడు. అంటే మనలో మాటి మాటికి ప్రవేశించేది ఏంటంటే అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం వచ్చేస్తుందంటే మనలో విశ్వాసం ఏమైపోతుంది? కాపాడబడట్లేదు, చేజార్చుకుంటున్నాం. కానీ మనం అలా ఉండకూడదు. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఆ రక్షణ మనకు కావాలి అంటే సహనంలో, సహించడంలో ఏముండాలి? విశ్వాసాన్ని కాపాడుకుంటూ పోరాటం చేయాలి. విశ్వాసాన్ని కాపాడుకుంటూ శ్రమలను ఎదుర్కోవాలి. అలా చేస్తేనే మన విశ్వాసం మనకు దక్కుతుంది. ఓకే, ఇప్పుడు విశ్వాసాన్ని ఎందుకు పరీక్షించుకోవాలి? ఎలా పరీక్షించుకోవాలి మీకు అర్థం అవడానికి? ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం టెస్ట్ చేయడానికి మన దగ్గర ఒక ఇది ఉంటది, ఎక్విప్మెంట్. ఏంటది? టెస్టర్. ఏంటది? నోట్లో పెడతాం కదా, థర్మోమీటర్ అంటాం, అవునా? అది మన బాడీలో ఉన్న టెంపరేచర్ ని చెప్తుంది. అలాగే బ్లడ్ ప్రెషర్, మన బాడీలో ఉన్నటువంటి బీపీని చెక్ చేయడానికి స్పిగ్మోమామోమీటర్ అనే మీటర్ ఒకటి ఉంటుందండి. మన చేతికి పెట్టి పంప్ చేస్తూ తెలుసుకుంటూ ఉంటారు. స్పిగ్మోమానోమీటర్ అంటారు దాన్ని. దాని ద్వారా మన బీపీ తెలుస్తుంది. అలాగే షుగర్ పేషెంట్స్ కి షుగర్ చెక్ చేయాలనుకోండి, మనం అప్పుడు ఏం వాడతాం? గ్లూకోమీటర్ అంటాం. షుగర్ టెస్ట్ చేసేటటువంటి నీడిల్ కావచ్చు, ఆ స్వాబ్స్ కావచ్చు వాడతాం మనం, అవునా? చిప్స్ కానీ దాని ద్వారా షుగర్ టెస్ట్ మనకు బయటపడుతుంది. అలాగే మన హార్ట్ రేట్ కానీ ఇది చెక్ చేయాలన్నప్పుడు దానికి ఏం వాడతాడు? ఏ డాక్టర్ మెడలో అయినా ఉండేది స్టెథోస్కోప్ ఉంటుంది. అలాగే ఈ మధ్య కరోనా కాలంలో మనకు బాగా దొరికేవి, మనం విరివిగా చూస్తుంది ఆక్సిమీటర్స్. మనం ఫస్ట్ వెళ్ళగానే మనకి ఇక్కడ పెడతారు కదండి, పల్స్ చెక్ చేయడానికి ఆక్సిమీటర్ పెడుతున్నారు. అలాగే స్టెథోస్కోప్ వాడతారు. ఇవన్నీ ఏంటంటే ఎక్విప్మెంట్ అంతా కూడా మన బాడీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని టెస్ట్ చేసేవి. అందుకే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అంటూ ఉంటాం, అవునా? అలాగే స్వాబ్ టెస్ట్ అంటూ ఉంటాం. ఈ టెస్ట్లన్నీ చేయడానికి ఎన్నో ల్యాబ్స్ ఉన్నాయి, ఎన్నో డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి, ఎంతో మంది ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు. ఈ టెస్ట్ల ద్వారా మన యొక్క లోపాలని వాళ్ళు తెలియజేస్తున్నారు రిపోర్ట్స్ ద్వారా. కానీ విశ్వాసం అనేది కంటికి కనిపించదే, మరి దాన్ని ఎలా మనం టెస్ట్ చేసుకుంటాం? ఏదైనా టెస్ట్ చేసుకోవాలంటే ప్రతిదానికి పరికరాలు ఉన్నాయి. మరి విశ్వాసాన్ని టెస్ట్ చేసుకోవడానికి కూడా పరికరం ఉందా? విశ్వాసాన్ని ఎలా పరీక్షించుకుంటాం మనం? పరీక్షించుకోవాలా విశ్వాసాన్ని అని అంటే పౌలు గారు అంటున్నారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. ఇక్కడ ఎంత పెద్ద మాట చెప్పాడు చూడండి పౌలు గారు. విశ్వాసమే మన క్రైస్తవ జీవితానికి ఒకవేళ ఆధారం అనుకుంటే, విశ్వాసం లేకుండా మన దేవునికి ఇష్టం కాదు అనుకుంటే, విశ్వాసం లేకుండా పరలోకానికి మనం చేరము అనుకుంటే, ఆ విశ్వాసం మీలో అసలు ఉందా లేదా పరీక్షించుకోండి అంటున్నాడు పౌలు గారు. ఏమన్నాడండి? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో అసలు మొదట మీరు పరీక్షించుకోండి, సెల్ఫ్ చెక్ చేసుకోండి, మీ విశ్వాసాన్ని టెస్ట్ చేసుకోండి. అసలు ఎలా చేసుకోగలమండి? విశ్వాసాన్ని టెస్ట్ చేసుకోగలమా? విశ్వాసానికి ఏదైనా ఉందా ఎక్విప్మెంట్ అంటే ఉంది. అదేంటంటే మన చేతిలో ఉన్నటువంటి బైబిల్. ఇప్పటి వరకు మీరు విశ్వాసం అంటే ఏంటో విన్నారు కదా, మరి ఆ విధంగానే మీ విశ్వాసం ఉందా? లేఖనాల పరిశోధన మనకు తెలుసు. విశ్వాసం గురించిన శోధన ఏంటి, విశ్వాసాన్ని గురించిన పరీక్ష ఏంటి అని అంటే, ఇప్పటి వరకు మీరు విన్నటువంటి మాటల ప్రకారం మీ విశ్వాసం ఉందా? విశ్వాసం అనేది ఎలా ఉండాలి? కనబడకపోయినా ఉన్నాయని నమ్మాలి. నమ్మి అక్కడితో ఉంటే అది విశ్వాసం అవ్వదు. ఇక నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, మెయిన్ విశ్వాసం ఉంది, కరెక్టే, విశ్వసిస్తున్నావు, మంచిదే. కానీ విశ్వాసం దేనితో ముడిపడి ఉండాలి? అదే యాకోబు గారు చెప్తున్నారు చూడండి. చివరిగా చూసుకొని ముగించుకుందాం. యాకోబు గారు చెప్తూ, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 26 వచనాలు తర్వాత మీరు చదవండి, మీకు సమయం ఉన్నట్లయితే. విశ్వాసం గురించి అర్థం అవ్వాలంటే నేను కొన్ని వచనాలు వివరించడానికి ప్రయత్నిస్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 26 వచనాల మధ్యలో ఉన్నటువంటి విషయం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము? ఇక్కడ వచ్చిందండి పెద్ద ప్రశ్న మనకి. అక్కడ కూడా వేసింది క్వశ్చన్ మార్క్. ఇంతవరకు మనం విన్నాం కదా, 1 గంట వరకు మనం విన్నాం విశ్వాసం 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 ఎలా ఉండాలి,
ఎలా ఉంటే దాని విశ్వాసం అంటారు? విశ్వాసానికి కర్త ఎవరు? దానికోసం పోరాటం ఎందుకు అవసరం? ఇన్ని మనం విన్నాం కదండి. ఇప్పుడు ఈయన అంటున్నాడు, యాకోబ్ గారు వచ్చి అంటున్నారు, నాయనా మీకు విశ్వాసం ఉందని చెప్తున్నావు కదా, ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడ్ల ఏం ప్రయోజనం? ఎప్పుడు ఈ మాట? తనకు క్రియలు లేనప్పుడు, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం ఉందని చెప్తే ఏంటి లాభం? నాలో ఎంతో విశ్వాసం ఉంది, చూడకపోయినా దేవుణ్ణి నమ్ముతున్నాను, అన్ని చేస్తున్నాను, కానీ దానివల్ల ప్రయోజనం లేదటండి. ఈయన అంటున్నాడు ప్రయోజనం లేదు. ఎప్పుడు? క్రియలు లేనప్పుడు. మరి ఇంతకీ క్రియలు అంటే ఏంటి? కిందికి చూడండి, 15వ వచనంలో ఒక విషయం చెప్తున్నాడు ఇక్కడ. క్రియలు అంటే ఏంటో అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఆయన. సహోదరుడైనను సహోదరి అయినను, ఓకే, ఒక్క నిమిషం, 14వ వచనం పూర్తిగా చదువుదాం. అట్టి విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏం ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? ఓకే, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. క్రియలు, విశ్వాసం. క్రియలు లేవు, విశ్వాసం ఉంది. అలాంటి విశ్వాసం అతన్ని రక్షిస్తుందా? క్రియలు లేనప్పుడు విశ్వాసం అతన్ని రక్షిస్తుందా? రక్షించదు. ఎందుకంటే కింది చెప్తున్నాడు, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరంకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోండి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏం ప్రయోజనం? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుచుతునని చెప్పును. అయితే 1:19, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, మంచిదే, అలాగో నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా వ్యర్థుడా, 20వ వచనం, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసననియు క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా. చూడండి ఎంత పెద్ద కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే, ఇదంతా కూడా ఒక పెద్ద విషయం అండి. ఇదంతా వివరించాలంటే చాలా టైం పడుతుంది, మీకు అర్థమవడానికి టూకీగా చెప్తాను. ఇక్కడ విశ్వాసం గురించి మనం ఇప్పటి వరకు విన్నాం కదా. అయితే ఆ విశ్వాసానికి ఒకటి కాంబినేట్ అవ్వాలంట, అంటే ఒకటి కలవాలి దానికి. అది కలిసినప్పుడే మన విశ్వాసం అనేది పవర్ఫుల్ గా అవుతుంది. అప్పుడప్పుడు చూడండి, ఇంట్లో మనం ఎన్నో రకాలైనటువంటి వంటలు చేస్తాం కదా. ఎన్ని వంటలు వండినా, ఎన్ని కర్రీస్ చేసినా చివరికి అందులో ఏం పడాలండి? ఏం పడాలి? అందులో సరిపోయినంత సాల్ట్ పడాలి, ఉప్పు పడాలి. ఎంత టేస్ట్ గా అయినా మీరు వండండి, కర్రీస్ కానీ లేకపోతే బిర్యానీస్ కానీ ఏమైనా పులావ్స్ కానీ వండినప్పుడు అందులో మీరు ఉప్పు వేయడం మర్చిపోయారు అనుకోండి, అదేమవుతుంది? ఎంత కష్టపడి ఎన్ని గంటలు దాన్ని మ్యారినేషన్ చేసి మీరు వండినా ఉప్పు లేనప్పుడు అదేమవుతుంది? చప్పదనం, రుచి ఉండదు, తినబుద్దేదు, పక్కకు నెట్టేస్తాం. అవునా కదా? అందుకే మనం మన సంభాషణ గురించి కూడా మాట్లాడుతూ ఉప్పు వేసినట్లుగా కృపాసహితంగా ఉండని అన్నాను. ఉప్పు అనేది ఎంత ప్రాముఖ్యమో మనం వండే వంటలకి, మనం నమ్మే విశ్వాసం ఏదైతే అంటున్నామో విశ్వాసానికి క్రియలు కూడా అంతే ప్రాముఖ్యం. క్రియలు లేకుండా నేను విశ్వాసిని 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 అని చెప్పుకుంటే మనకేమీ రాదు. ఉన్న 60 సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుండి 60 సంవత్సరాలు విశ్వాసిగా చలమని అవుతున్నాం, విశ్వాసని చెప్పుకుంటున్నాం. దేవుడు కనబడకపోయినా ఉన్నాడని నమ్ముతున్నాం, మంచిదే, కానీ మనలో ఏం లేవు? క్రియలు లేవు. అప్పుడు అది మనల్ని రక్షించదు, అది నిష్ఫలము అంటే ఫలం రాదు దానికి. ఎప్పుడు ఫలం వస్తుందంటే దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మితే దాని కొరకు నువ్వేం చేయాలి? క్రియలు చెయ్యాలి. ఏంట క్రియలు? వాక్య సంబంధమైనటువంటి పనులు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్పినట్లుగా దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. వాక్య సంబంధమైన పనుల్లో ఎవరైతే ఉంటారో, వాక్యం చెప్పడమా, కరపత్రాలు పంచడమా, లేదా దేవుని గురించి అనేకులకు తెలుపుతూ ఒక పత్రిక రాయడమా, పాటలు రాయడమా, వినిపించడమా, సువార్త చాటడం, ఏ విధంగానైనా సరే దేవుని సంబంధించిన పనుల్లో మనం లేనప్పుడు, క్రియలు మనలో లేనప్పుడు, దేవుడు ఉన్నాడని అన్న తగ్గట్టుగా మనం ఆ పని చేయలేనప్పుడు మన విశ్వాసం వ్యర్థమే. అదే అన్నాడు ఇక్కడ. ఒక వ్యక్తికి మనం వెళ్ళిపోయి అతనికి ఏమీ ఇవ్వట్లేదు, ఆకలేస్తుంది, భోజనం పెట్టట్లేదు, బట్టలు లేవు, సరైన బట్టలు, ఎండకు ఎండుతున్నాడు, చలికి వణుకుతున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి సరే టైం అయింది, మీరు వెళ్ళి భోంచేయండి, సరే మీరు చలి కాచుకోండి వెళ్ళి అని చెప్పామనుకోండి, అది ఎంతవరకు న్యాయం అంటారు?
అతని దగ్గర ఏమీ లేదు. అతను బాధపడుతూ ఉన్నప్పుడు అతనికి వెళ్ళి తినండి, వెళ్ళండి, బట్ట కప్పుకోండి, వెళ్ళండి అని అంటే అది ఎంతవరకు సబబు? లేని వారికి మన చేతనైనంత సహాయం చేసి ఒక భోజనం మన చేతితో ఇస్తూ తినండి అని చెప్తే అర్థం ఉంది. ఏమి ఇవ్వకుండా గాల్లో తినండి అంటే అతను ఎలా కడుపు నింపుకుంటాడు పేదవాడైన వాడు? అలాగే విశ్వాసం, నేను నమ్ముతున్నాను, నమ్ముతున్నాను, నమ్ముతున్నాను అని అంటే కుదరదు. ఇంకా మీకు అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ. ఒక తల్లి, కొడుకు సంబంధం ఆలోచించండి. ఒక తల్లి ఉంది, పిల్లలున్నారు. పిల్లలకు కావలసిన వాటిని పెట్టకుండా, నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న, నా పిల్లలే నా ప్రాణం, నా పిల్లలే నా ప్రాణం, నా పిల్లలే నా ప్రపంచం అని ఎల్లవేళలా 24 గంటలు పిల్లల్ని పొగుడుతూనే, పిల్లలకు కావాల్సిన భోజనం పెట్టక, పిల్లలకు కావాల్సిన అవసరతలు చూడక, పిల్లలకు కావాల్సిన బట్టలు ఇయ్యక, మాటలతోనే గడిపేస్తున్నారు అనుకోండి తల్లులు ఎవరైనా. దాన్ని మనం ఏమంటాం? వెర్రితనం అంటాం. అది నిజంగా ప్రేమ అవుతుందా? అది నిజంగా పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమను కనుపరుస్తుందా? ఎంతసేపు మాట్లాడుతది కానీ చేతలు లేవు అంటాం. అందుకే బిజినెస్ ఎక్కువ, బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటాం. అంటే మాటల్లో ఎంతో ప్రగల్భాలు పలుకుతాం, కానీ చేతల్లోకి వచ్చేసరికి ఏమీ ఉండదు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు చాలా గొప్పవాడు అంటున్నాం. మరి గొప్పవాడైతే దేవుడిని చూపించు నీ క్రియల ద్వారా. దేవుడు ఎంత గొప్పవాడో సమాజానికి చెప్పు నీ మాటల ద్వారా. దేవుడు ఎంత గొప్పవాడో నీ చేసేటటువంటి ప్రవర్తన ద్వారా చూపించు దేవునికి, ప్రజలకు చూపించు. అదండి దేవుడు ఉన్నాడని నమ్మితే నిజంగా దేవుని కోసం నేను ఇలాగే ఉండాలి. దేవుడు ఉన్నాడు, నాకు శిక్ష వేస్తాడు, నేను ఈ పని చేయకూడదు. సమాజంలో నేనంటూ దేవుని కొరకు సెపరేట్ గా బ్రతకాలని మన క్రైస్తవ జీవితం అంటూ ఒక సెపరేట్ గా చూపించు. అదండి ఇప్పుడు మనం పరీక్షించుకోవాలి మన విశ్వాసాన్ని. నేను నమ్ముతున్నాను, బాగుంది, మరి నమ్మిన దానికి తగ్గట్టుగా ఏం పని చేయగలుగుతున్నాను? పని లేదు అంటే విశ్వాసం వ్యర్థం. పనులున్నాయి, చాలా గొడ్డు చాకరీ చేస్తాం. దేవుడు అనగానే ఎన్నో డబ్బులు ఇచ్చేస్తాము, ఎక్కడికంటే అక్కడికి ఎంత దూరమైనా వచ్చేస్తాం. కానీ దేవుణ్ణి అంత ఎక్కువగా మనసులో నమ్మం. సర్లే అందరు చేస్తున్నారు, అందరు ఇస్తున్నారు, ఇస్తున్నాం, అందరు వెళ్తున్నారు, వెళ్తున్నాం, అందరు చూస్తారు, చూస్తున్నాం, అంతే, అంతవరకే. కానీ దేవుడు ఉన్నాడని, దేవుడు చనిపోయిన తర్వాత మనకి శిక్ష విధిస్తాడు లేదా పరలోకం ఇస్తాడు నమ్మట్లేదు. అంటే హృదయంలో చూడండి, బాగా ఆలోచించండి. నమ్మకం లేకుండా పనులున్నా, పనులు చేసి నమ్మకపోయినా, అర్థమవుతుందా? విశ్వాసం ఉంది, క్రియలు లేవు, వ్యర్థమే. క్రియలున్నాయి, విశ్వాసం లేదు, వ్యర్థమే. అందుకే ఎప్పుడు మన విశ్వాసం దేవుని దృష్టికి నచ్చేదిగా, మెచ్చేదిగా ఉంటుంది అని అంటే, దేవుడికి ఇష్టడే మనం ఎప్పుడు ఉంటామంటే మన విశ్వాసం క్రియలతో కూడినదై ఉండాలి. అందుకే చివరికి వచ్చేసరికి 26వ వచనం చూడండి. 26వ వచనం ఏమంటున్నాడో అదే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో, ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో క్రియలు లేని విశ్వాసమును మృతము. మనిషి అని చెప్పుకోవాలంటే రెండిటి కాంబినేషన్ ఏంటేంటి? ఒకటి ఆత్మ, రెండు శరీరము. ఆత్మ, శరీరం ఈ రెండు కలిసినప్పుడు మనిషి అంటాం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఇప్పుడు ఈ ఆత్మ శరీరం కలిసినప్పుడు మనిషి అవుతాడు. ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయింది అనుకోండి, శరీరం ఏమైపోతుంది? శవంగా కుప్పకూలిపోతుంది. అంతేనా? శవంగా కుప్పకూలిపోతుంది. ఆత్మ కలిస్తేనే మనిషిగా నిలబడుతుంది. అవునా కాదా? మనిషి అని చెప్పుకోవాలంటే కేవలం ఆత్మే ఉంది, మన కంటికి కనిపించదు, అతను మనిషి అవ్వడు, శరీరం మట్లో కలిసిపోయింది. కనుక ఈ రెండు కలిస్తే ఎలాగ ఒక మనిషి అని చెప్తామో, విశ్వాసం అని చెప్పాలి అంటే కూడా ఇక్కడ దేవుడు అంటున్నాడు, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో, వేస్టో, పనికి రానిదని మనం అంటారో అలాగే క్రియలు లేవు. నమ్ముతున్నాను, క్రియలు లేవు, పని చేయట్లేదు దేవుని కొరకు. మన ప్రవర్తనలో చూపట్లేదు, మన మాటల్లో చూపట్లేదు, మన వాక్యం చూపట్లేదు, ఏమి చేయట్లేదు. అలాంటప్పుడు మనం నమ్మిన నమ్మకం వ్యర్థం. అలా నువ్వు నమ్మి కూడా ఏమీ లాభం లేదు అని దేవుడు అంటున్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా అని అన్నారు కదా. అంటే ఎందుకు విశ్వాస విషయమైన పోరాటం, ఎందుకు మనం విశ్వాసం కలిగి ఉండాలి, అంతవరకు ఎందుకు సహించాలి అంటే ప్రభువే స్వయంగా చెప్తున్నారు. మనుష్య కుమారుడు వచ్చేటప్పటికి రెండవ రాకడలో అసలు భూమి మీద విశ్వాసులు అనేవాళ్ళు ఉంటారా, విశ్వాసం అనేది నేను కనుగొనగలనా అని. అంత క్రిటికల్ కండిషన్ అన్నమాట క్రైస్తవ సమాజం ఉంది, అంత క్రిటికల్ కండిషన్ లో. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? నేను నమ్ముతుంటే నాలో క్రియలు ఉన్నాయా పరీక్షించుకోవాలి. క్రియలు లేవా? అయితే క్రియలు చేయడానికి ప్రయత్నించాలి. క్రియలు బాగా ఉన్నాయా? మరి విశ్వాసం ఎలా ఉంది? అంతంత మాత్రంగా అల్ప విశ్వాసులుగా మనం ఉన్నామా? పరీక్షించుకోవాలి. ఇలా ఎప్పటికప్పుడు మన విశ్వాసాన్ని సెల్ఫ్ టెస్ట్ చేస్తూ దేవుని కొరకు ముందుకు వెళ్తూ
కనిపించకపోయినా దేవుడు, పరలోకం, నరకం, దేవదూతలు, యేసు ప్రభువు ఉన్నారని నమ్ముతూ భయభక్తులు కలిగి జీవిస్తేనే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అలా నీతిమంతులైన వారికే దేవుడున్న పరలోకాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఓకేనా? విశ్వాసం అనగానేమి తెలుసుకున్నారు. విశ్వాసాన్ని ఎలా పరీక్షించుకోవాలో కూడా ఇప్పుడు మీకు అర్థమైంది. దాన్ని పరీక్షింపజేసే టెస్టర్ ఏదైనా ఉంది అంటే అది బైబిలే. ఈ బైబిల్ని ఎప్పటికప్పుడు మనం ధ్యానిస్తూ అనేక మంది భక్తులను జీవితాలను ఆదర్శవంతంగా మార్గదర్శకంగా తీసుకొని మన విశ్వాసాన్ని పరీక్షించుకుంటూనే ఉండాలి. ఎక్కడ మన విశ్వాసాన్ని చేజార్చుకోకూడదు. విశ్వాసాన్ని చివరి వరకు, కడ వరకు ఎవరైతే దక్కించుకుంటారో, చేజార్చుకోకుండా కాపాడుకుంటారో వారు ధన్యులు, వారే పరలోకానికి అర్హులు. ఓకేనా? అందరికి వందనాలండి. పాఠం అర్థమైంది అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, నిత్య జీవం కలిగిన మా కన్న తండ్రి, ఎన్నో విలువైన మాటలు మాకు వినిపించారు తండ్రి. తండ్రిగా మీరున్నారని, మిమ్మల్ని మాత్రం మేము నమ్మాలి అని, లోకంలో ఏది శాశ్వతం కాదని, శాశ్వతంగా ఉండే మీ లోకానికి మేము రావాలి అంటే కేవలం నమ్మకంతోనే ముడిపడిందని, ఆ నమ్మకం క్రియలతో కూడిందై ఉండాలని మాకు నేర్పించారు. నాయన, నిజంగా తండ్రి, విశ్వాసం అంటే ఎన్నో విషయాలు మేము తెలుసుకున్నాం. ఇలాంటి విశ్వాసానికి మేము వారసులు అవ్వగలుగుటకు మాకు మీరు ఉంచినటువంటి తండ్రి అయిన అబ్రహాం గారిని చూసి తండ్రి ఎన్నో నేర్చుకోగలుగుటకు మాకు సహాయాన్ని అనుగ్రహించండి. నాయన, ఇప్పటి వరకు వాక్యం అంతట్లో తండ్రి ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా వినిపించినందుకు మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం. తండ్రి, విన్నని పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నాయన, ఎంతో మంది ఇబ్బందుల్లో ఉండొచ్చు, శోధనలో ఉండొచ్చు, బాధల్లో ఉండొచ్చు తండ్రి. మేమైతే వారి మనసులను ఎరగం కానీ తండ్రి, పరమందున్న మీరే ప్రతి ఒక్క కుటుంబాన్ని అవసరతను తీర్చగల దేవుడు తండ్రి. ఇహమందు మాత్రమే కాదు కాని తండ్రి, మా ఆత్మలకు కూడా నెమ్మదిని, సుఖాన్ని దయచేయగల దేవుడు మీరు తండ్రి. అలాంటి దేవుడని మిమ్మల్ని మేము నమ్ముతున్నాం తండ్రి. ఇహమందు వచ్చేటటువంటి బాధల ద్వారా మిమ్మల్ని దూషించే పిల్లలుగా మేము ఉండకుండా, మా విశ్వాసాన్ని కోల్పోకుండా, విశ్వాస పోరాటంలో చివరి వరకు ఇదే నమ్మకంతో, ఇదే పనులు కలిగి జీవించగలుగుటకు మా కృపను అనుగ్రహించండి. సహాయాన్ని చేయండి తండ్రి. ఎన్నో విధాల మీరు చేస్తున్నటువంటి మేళ్ళన్నింటికే మీ కృతజ్ఞతలు తండ్రి. ఇప్పటి వరకు సజీవ లెక్కలో ఉంచినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి గూగుల్ మీట్ ని ఏర్పాటు చేసిన పెద్దల్ని జ్ఞాపకం చేసుకోండి. చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు ఎంతమంది అయితే మీ సేవార్థమై వారి యొక్క సహాయాన్ని, సహకారాన్ని అందిస్తున్నారో అందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. మేము ఈ విధంగానే ప్రేమ కలిగి సమాధానంతో మీ పనులు ఎల్లవెల్ల చేస్తూ తండ్రి మీలో ముందుకు కొనసాగలుగుటకు మాకు శక్తి సామర్థ్యాలను ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ, మరి హౌస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సంఘ కాపర్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఆయన వృద్ధాప్యంలో ఉంటుండగా తండ్రి వారి కుటుంబాన్ని చల్లగా దీవించి కాపాడండి తండ్రి. పిల్లలందరినీ కూడా నీ యొక్క సంరక్షణలో ఉంచి సాతాను శోధనలోనికి మేము వెళ్లకుండా తండ్రి మమ్మల్ని కాపాడవలసిందిగా నీ చిత్తమైతే వేడుకుంటూ, ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్.